అసలు యుగాంతం అనేది వస్తుంది. యుగాంతం అనేటువంటిది యాక్చువల్‌గా యుగము అనే ఒక కల్పం అని, కల్పంలో ఎన్నో మహాయుగాలు అనేటువంటివి, ఆ మహాయుగాల్లో అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు అన్నట్లుగా చెప్పారు. ఉన్నది ఒకే మనకి పరమాత్మమ్మ. నా శరీరంలో హార్ట్ ఉంది. దీని యొక్క కణజాలం ఒక రకంగా. కిడ్నీస్ ఉన్నాయి. అదొక పని చేస్తుంది, దాని కణజాలం వేరే. హిమాలయాల్లో ఇక్కడ ఉన్న ఋషులు కేవలం అది కూడా మన భారతదేశంలోనే కొన్ని వందల సంవత్సరాలు బతకటం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమేనమ్మా అది. ఎక్కువగా పర్వతాలపైన, కొండలపైన, ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలపైననే చూస్తాము. అసలు ఇందులో ఉన్న రహస్యం ఏంటి? అది యాక్చువల్‌గా మేము చిన్నప్పుడు అంటే నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండేది. అసలు ఎవ్వరికీ తెలియని అటువంటిది ఆది శంకరాచార్యుల వారికి తెలుసు. ఒక రహస్యం తెలుసు ఆయనకి. ఏంటి సార్ అసలు అది? విషయం ఏంటంటే ఆయన 32 సంవత్సరాల పాటు అటు ఇటు తిరిగాడని చెప్పేసేసి అంటే ఊరికనే తిరగలేదమ్మా. ఈ పని చేయడం కోసం తిరిగాడు. గ్రహణం తర్వాత కొన్ని కార్యక్రమాలు పాటిస్తూ ఉంటాం. ఎక్కువగా హిందువులు శుద్ధి అంటే లేకపోతే కొన్ని చేస్తూ ఉంటాం. ఇవి ఖచ్చితంగా మూఢనమ్మకాలు. ఇప్పుడు ఒకటమ్మా, ఇది ప్రకృతి. ఇతను కేవలం మనిషి. ఇతను కేవలం మనిషి. కానీ మనం చుట్టూతో మనకి తెలియనటువంటి ప్రకృతి చాలా ఉంది. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సైంటిస్ట్ ఆచార్య డాక్టర్ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ చాలా రోజులు అయింది కలిసి. ఎలా ఉన్నారు? బాగా ఉందమ్మా అంతా కూడా. ఇప్పుడు ఓకేనా ఎవ్రీథింగ్? ఎస్ సార్. మనం చేసిన ప్రీవియస్ 2 ఎపిసోడ్స్కి హ్యూజ్ రెస్పాన్స్. ఎంతోమంది కామెంట్స్, సార్తో కంటిన్యూ చేయండి, సార్తో మాట్లాడించండి, ఇంకా అలా డిఫరెంట్గా. అంటే మీ నుంచి వాళ్ళు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు. యాజ్ ఏ సైంటిస్ట్గా మీరు మీ విశ్లేషణ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను సార్ నేను అందులో నుంచి. అందులో ముఖ్యంగా అసలు యుగాంతం అనేది వస్తుందా? వస్తే ఎప్పుడు, ఎలా వస్తుంది? యుగాంతం అనేటువంటిది యాక్చువల్‌గా యుగము అనేటువంటిది మన భారతీయులకి, సనాతన ధర్మానికి, హిందువులు నమ్మేటువంటిది అన్నమాట. మిగతా వాళ్ళకేంటంటే వాళ్ళది 6000 సంవత్సరాల నాటి చరిత్ర అంతవరకేను. మనదేంటంటే ఇప్పటికి ఎన్నో కల్పాలు అయిపోయినాయి. ఒక కల్పం అని, కల్పంలో ఎన్నో మహాయుగాలు అనేటువంటివి, ఆ మహాయుగాల్లో మళ్ళీ ఆహ్, కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటిది ఉంటాయి. ఇలాంటివి మనం వస్తుంది. వాస్తవానికి ఇది నిజం. ఇదే నిజం అన్నమాట. ఏది సార్? ఈ యుగాలు అనేటువంటివి ఉన్నవనేటువంటివి, యుగాంతం అనేటువంటిది నిజం. 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 ఇది ఎలా ఉంటుందంటేనమ్మా, దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే, అంటే కలియుగం అంతం జరిగి తీరాల్సిందే. జరుగుతుంది, జరగాల్సిందే అంతవరకే. ఇది ఎలా ఉంటుందంటే, మనం సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక రైతు ఉన్నాడు. అతను పొలం వేస్తాడు. పొలం వేసే ముందేమంటే నారు పోస్తాడనమాట. ఈ నారు పోయటానికి గింజలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? గతంలో ఉన్నటువంటి పంటలు అన్నమాట అన్నీ. ఆ గింజల్ని తీసుకొని వచ్చి నారు పోస్తాడు. నారు పోసిన తర్వాత వాటిని మళ్ళీ మొలకలు మళ్ళీ నాటుతాడు. కరెక్ట్. నాటిన తర్వాత దానికి ఇంకా నీరు పెడుతుంటాడు, ఎరువేస్తూ ఉంటాడు, కలుపు ఏమైనా వస్తే కలుపు పీకేస్తూ ఉంటాడు. ఇలా ఎప్పుడు కూడా దాదాపుగా పొలాన్ని అంటిపెట్టుకునే ఉంటాడు. ఒకసారి పక్వానికి వచ్చిన తర్వాత, పండిపోయిన తర్వాత ఇంకా నీరు పెట్టడు, కలుపు తీయడు, ఏమీ చేయడు. దాని జోలికే రాడు. ఏదో ఎలా ఉందని చూసి వెళ్తుంటాడు అంతవరకే. తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత వీటిని మళ్ళీ కోత చేసి, మళ్ళీ వాటిని కుప్పలు వేసి, నూర్చి, కొన్ని గింజల్ని తీసి మళ్ళీ పక్కన పెట్టుకొని, మిగతా వాటిని అమ్ముకోవటమో, వండటమో చేస్తాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, మళ్ళీ తొలకరి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సర్కిల్ అనేటువంటిది జరగాల్సిందే రైతు.
అయితే ఇప్పుడు వచ్చినటువంటి గింజలు అనేటువంటివి ఉన్నాయి చూసారమ్మా, అది ఈ గింజలు అనేటువంటివి ఏమవుతాయి, వీటిని మళ్ళీ దంచుతారు, బియ్యం తీస్తారు, మళ్ళీ వాటిని వేడి వేడి నీళ్ళల్లో మరిగిస్తారు, ఉమ్. అన్నం ఉడుకుతుంది. తర్వాత దాంట్లో ఉప్పు కారం ఇంకోటి వేసుకొని చేసి మళ్ళీ దాన్ని భోంచేస్తారు. అది మన శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత జఠరాగ్నిలో మళ్ళీ మండుతుంది ఇది. ఆ తర్వాత మళ్ళీ అది గ్లూకోజ్గా వచ్చేస్తుంది అది. అది మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మండుతుంది, ఆక్సిజన్ తోడు కలిసేది గ్లూకోజ్. ఉమ్. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గాను ప్లస్ విడిపోయి వాటర్గా విడిపోయి అందులో ఎనర్జీ వచ్చేసేస్తుంది. ఆ తర్వాత అది ఒక కణంగా మారుతుంది. తిరిగి ఆ కణం అనేటువంటి మళ్ళీ భూమిలో కలుస్తుంది. మళ్ళీ ఇది తిరిగి ఏ వడ్లు గింజగాను ఇంకోటిగాను రావాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయన్నమాట. ఈ యుగం అనేటువంటిది ఏంటంటే రైతు చేసేటువంటి పని. అంటే కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ భగవంతుడు అంటిపెట్టుకొని ఉంటాడు. ఈ 3 యుగాలలో అంటిపెట్టుకొని ఉంటాడు. ఈ మధ్యలో ఏదైనా కలుపు మొక్కలు లాంటి వాళ్ళు వస్తే పీకేస్తుంటాడు. అంటే మనం వినే ఉంటాం అనమాట. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, నరకాసురుడు ఇలాంటి వాళ్ళు కలుపు మొక్కలు అనమాట. వీళ్ళు తీసేస్తారు, రాక్షసులు లాంటి వాళ్ళు. ఆ తర్వాత ఏదైనా కొంచెం పురుగు మందు కలుపు లాంటిది మన అంటే ఏమంటారు, తెగుళ్ళు లాంటిది ఇలాంటివి పడితే పురుగు మందు కొట్టేస్తారు, ఒకేసారి పోతాయి మొత్తం అన్ని కూడా. కురుక్షేత్ర యుద్ధం లాంటిది అనమాట ఇదంతా కూడా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఈ యుగాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ కలియుగంలోకి తీసుకొని వచ్చేస్తారు. ఈ కలియుగం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కలియుగంలో అనేటువంటిది ఏంటంటే ఇది ఎండింగ్ అనమాట. ఇంకంతే. ఎవరైతే సత్యం తెలుసుకుంటారో, పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకుంటారో, అంటే ఒక ఎండ్ ఆఫ్ ది డే ఒక మనిషికి ఎండ్ ఆఫ్ ది డే అసలు ఈ దేనికోసము మానవ జన్మ ఎత్తున్నారంటే కైవల్యం కోసం ఎత్తారు. కైవల్యం అనేటువంటిది ఏంటంటే, ఫర్ సపోజ్ మనం సముద్రం నుంచి నీళ్లు తీసుకున్నాం చేతిలో, ఇది పరమాత్మ, ఇది జీవాత్మ, ఇది దీన్ని నేను వదిలేసేసానంటే సముద్రంలో కలిసిపోతే ఇంకా వేరు చేయడానికి లేదు. దిస్ ఈజ్ కైవల్యం, అంటే పరమాత్మలో ఐక్యమైపోవడం. ఇంకా తానంటూ సపరేట్ అనేటువంటిది ఉండదు. అలా కాకుండా దీన్ని నేను ఏదైనా బాటిల్లో పోసి సముద్రంలో వేసానంటే సముద్రం ఏం చేస్తున్నా తనది కాని దాన్ని తను బయటికి పంపించేస్తుంది. ఇవేంటంటే ఈ బాటిల్ అనేటువంటిది ఏంటంటే కర్మఫలాలు అనమాట. మనం చేసినట్టు ఇంటి ఇన్ని జన్మల్లో, అది కృతయుగంలో పుట్టి ఉండొచ్చు, మనము కృతయుగం నుంచి త్రేతాయుగము, ద్వాపరంలో కూడా పుట్టుంటాం, కొన్ని లక్షల జన్మలు ఎత్తుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇది ఫైనల్ అనమాట. అది పరమాత్మలోకి ఐక్యం అవుతాడా, లేదంటే మళ్ళీ భూమిలో కలిసి మరో ఒడ్ల గింజలాగా మళ్ళీ పుడతాడా? అర్థమైందమ్మా ఇది. సో ఇది సైకిల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. యుగాల్లో కూడా తిరుగుతూ ఉంటుంది. మనం లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, జనకుడికి 76 తరాల ముందు ఉన్నటువంటి పతంజలి ఈ మధ్య కాలంలో అతనికి కైవల్యం అనేటువంటిది వచ్చిందని చెప్పాను. అది రామచంద్ర మిషన్ తరపున. సో ఈ వడ్ల గింజలు లాంటి వాళ్ళు అనమాట మనుషులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ వడ్ల గింజలాగా, అంటే స్పేర్గా ఉన్న వడ్ల గింజల్లాగా వెళ్ళిపోతారా, లేదంటే నీళ్ళల్లో మరిగి నీళ్ళల్లో మరిగి దాన్ని దంచి నీళ్ళలో మరిగి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత జఠరాగ్నిలో మండి, ఇది అంటారు చూసారమ్మా, అది నరకం అనుభవించడం ఇది అంటారు చూసారు, ఇదన్నమాట. ఇది నూనెలో మండి, నూనెలో కాల్చబడి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదమ్మా. అవి మన ఆహారం తీసుకునేటప్పుడు బజ్జీలు వేసుకుంటాం, లేదు ఇంకోటి వేస్తాం అది. సో ఇవి ఇలాంటి ఒక నరకం అనేటువంటి దాన్ని అనుభవిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలాగా మనది. అయితే ఇందులో కొంతమంది స్పేర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ తిరిగి యుగం స్టార్ట్ అయ్యేటువంటి దానికోసం అని చెప్పేసి. అయితే ఇది కంపల్సరీ జరిగి తీరాల్సిందే. దీనిని కండక్ట్ చేసేవాడే కలి. ఈ కలి ప్రభావంలో వీళ్ళు పడతారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కలి ప్రభావం అనేటువంటి పట్టడం వలన చాలా మంది అంటూ ఉంటారు, మా బ్రిటిష్ వాళ్ళు అవి కనిపెట్టారు, మా బ్రిటిష్ వాళ్ళు ఈ కనిపెట్టారు అని చెప్పేసి. ఎవరు సరే కలి పురుషుడు అంటే ఎవరు? అంటే ఇప్పుడు దాన్ని శాసించేటువంటి వాడు అన్నమాట. ఇప్పుడు శాసించేటువంటిది కలి పురుషుడు అనేటువంటి అతను ఈ యుగాన్ని శాసిస్తూ ఉంటాడు. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు అన్నట్లుగా చెప్పారు. ఉన్నది ఒకే పరమాత్మ అమ్మ, ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఇప్పుడు ఇందులో ఏంటంటే కలి అధిపతి, ఆయన్ని ఎలా చూడాలి? ఒక నెగటివ్ సైడ్ అతను కూడాను. ఇప్పుడు నేనున్నానమ్మా, నా శరీరం నాది, నా శరీరం నేనున్నాను, నా శరీరంలో హార్ట్ ఉంది, దీని యొక్క కణజాలం ఒక రకం ఉంటుంది, కిడ్నీస్ ఉన్నాయి, అదొక పని చేస్తుంది, దాని కణజాలం వేరే, అలానే లివర్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయి, కన్ను, మెదడు ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటి కణజాలాలు వేరు వేరే. కానీ ఇవన్నీ కూడాను వాటి ఫంక్షన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాయి.
నా శరీరంలో ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి ఒక కణం ఏం ఆలోచిస్తుందంటే ఇవన్నీ కూడాను దేవుడే, నేను ఒక్కడే దేవుడిని తనకి తెలుసు, కానీ ఇవన్నీ కూడా దేవుడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్లు ఉన్నాను అది. అవును అవును ఇవన్నీ కూడా దేవుళ్ళే. అలానే పరమాత్మ ఒకటే, పరబ్రహ్మ ఒక్కడే. కానీ ఆ పరబ్రహ్మ యొక్క వర్క్ చేసేటువంటి సిస్టమ్ అనేటువంటి దాంట్లో ఉమ్, వీళ్ళందరూ కూడా వస్తారనమాట. ఉమ్, అలానే కలి అనేటువంటిది కూడాను అటువంటి వాడే. మన శరీరంలోనే ఒక కలి లాంటి ఒక ప్రదేశం అనేటువంటిది ఓకే మొత్తం ఓకే అంతా కూడాను నాశనం చేసేటువంటిది అనమాట ఉమ్, అది. ఉమ్, సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాచ్ ఉన్నది కదమ్మా, ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం కొత్తగా బ్యాచ్. మీరు మరి అన్నారు ఉమ్, ఆ, సనాతన ధర్మం ఇంత గొప్పది కదండి, మరి ప్రపంచం అంతా కూడా వాళ్ళే ఉన్నారు కదా అనేటువంటిది. అవును అవును ఒకప్పుడు ఉన్నది అంతా సనాతన ధర్మమే, ఉమ్, కానీ కలి ప్రభావంతో కలి సైన్యం అనేటువంటి తయారైంది. ఓ అవి తయారు కావాలి. ఇప్పుడు గాలిని నాశనం చేసేవాళ్ళు కావాలి, నేలను నాశనం చేసేవాళ్ళు కావాలి, నీటిని నాశనం చేసేవాళ్ళు కావాలి, అంటే ఈ ప్రకృతిని నాశనం చేసేవాళ్ళు కావాలి, ఆకాశాన్ని అంతరిక్షాన్ని మొత్తాన్ని నాశనం చేసి చిట్ట చివరికి అసలు సమాజం మొత్తం అంతా కూడా నాశనం చేసేటువంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే. కానీ వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మా వాళ్ళు అది కనిపెట్టారు కదా, భారతీయులు ఏం కనిపెట్టారు అనేటువంటిది. ఈ భారతదేశం అనేటువంటిది గడ్డమ్మ ఎలాంటిదంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటిది. ఇది ఎప్పుడూ కూడాను అటువంటి విషయాలని కనిపెట్టడం అనేటువంటిది చేయదు. అంటే ఉమ్, బాధ్యత ఉండదు, వాళ్ళు బాధ్యత వహిస్తారు. ప్రకృతిని నాశనం చేయటం కానీ ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఈ రోజు నువ్వు వచ్చేసేటప్పటికి ఏంటంటే మరి అసలు యుగానికి చాలా మంది యుగాంతో సినిమాలు చేశారు, ప్రళయం వచ్చేస్తుంది, అది అవును వస్తుంది, సార్ ఇది వస్తుంది అంటూ 2012 ఉంటుంటారు అని చెప్పేసి అంటుంటారు. హడావిడి చేశారు. అవన్నీ కాదమ్మా, అసలు యుగాంతం అనేటువంటి చేసేటువంటి దానికి అసలు వాళ్ళు చెప్పేటువంటి ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఇది లేదు, సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టినటువంటి వీటిలో అత్యంత భయంకరమైనది ఆటం బాంబు. ఉమ్, ఉమ్, అదే ఈ యుగాంతానికి కారణం. ఓ, నేను ఇది ఎందుకని చెప్తున్నానంటే, నేను 1990 ఆ ప్రాంతాలు అనుకుంటే ఒక మూవీ చూశాను నేను. యాక్చువల్గా బ్యాండ్ అనమాట అది. ఉమ్, గుంటూరులో స్వామి బ్రహ్మానంద బ్రహ్మచారి గారని ఆయన ఉండేవాడు బృందావన్ గార్డెన్ సెంటర్లో. ఓకే ఇప్పుడు స్వామిజీ టవర్స్ అని పెట్టారు, ఆ పెద్ద ఒక ఎకరం ప్లేస్లో ఉండేది అనమాట ఆయన ఆశ్రమం వచ్చేసేసి. ఉమ్, ఆయనకి ఒక అతను చెప్పారు, స్వామీజీ ఈయన ప్రెడిక్ట్ చేస్తుంటాడు, జ్యోతిష్యం కూడా చెప్తుంటాడు. ఉమ్, ఆయనకు వచ్చి, స్వామి ఇదేదో క్యాసెట్ ఒకటి ఉంది, అది తీసుకొచ్చాను, దుబాయ్ నుంచి అసలు ఎక్కడ తీసుకొచ్చాడు దాన్ని, బ్యాన్ చేశారు దాన్ని, అసలు అది ఎంతవరకు నిజం అవుతుందో మీరు ఒకసారి చూసి చెప్పండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్తుంటే ఆయనకి నేను బాగా ప్రీశిష్యుడు అనమాట. బాబు నువ్వు కూడా రా అన్నాడు. వెళ్ళాము, చూసాము మూవీ. ఆ మూవీలో ఏంటంటే ఇలాగ జాన్ కెనడీ అనేటువంటి అతను వస్తాడు, ప్రెసిడెంట్ అవుతాడు. అతన్ని ఈ విధంగా బిల్డింగ్ నుంచి షూట్ చేసి చంపేస్తారు. తర్వాత ఇలాగా చెప్పులు కుట్టుకునేటువంటి అతను ప్రెసిడెంట్ అవుతాడు, అబ్రహాం లింకన్ అని అలా చెప్పుకుంటూ ఏంటంటే ఒక 2 పెద్ద టవర్స్ని వచ్చేసేసి ఒక విమానం వచ్చి గుద్దేస్తుంది, చాలామంది చనిపోతారు. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వచ్చేసేసి ఈ ముస్లిం కంట్రీస్ అండ్ క్రిస్టియన్ కంట్రీస్ అనేటువంటి రెండింటి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దీంతో ప్రపంచం అంతా కూడా ఒక రేడియేషన్ ఫామ్ అయిపోయి కొన్ని వందల సంవత్సరాల పాటు భూమి మీద మానవుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పేసి. తర్వాత కొన్ని 500 సంవత్సరాల తర్వాత జంబూ ద్వీపము హిమాలయ ప్రాంతం నుంచి మళ్ళీ కొత్తగా నాగరికత స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. అది నాస్ట్రోడామస్ అనేటువంటి అతను ద మ్యాన్ హూ సా ద ఫ్యూచర్ అని చెప్పేసి ఉంటుంది అది. అయితే 2001 అట్లా దాదాపు 10 ఏళ్ళ తర్వాత ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది, ఒక ఫ్లైట్ వెళ్ళిపోయేసేసి. అయితే ఆ మూవీలో ఒక అతన్ని చూపించారు, ఈ దాడి చేయడానికి ఒక అతను కారణం అని చెప్పేస్తాడు, ద మ్యాన్ ఆఫ్ టెర్రర్ అని. తల మీద ఒక పాగా ఉంటుంది, గడ్డం ఉంటుంది, సన్నగా పొడుగ్గా ఉంటాడు. ఈ బిన్ లాడెన్ చూడగానే ఆశ్చర్యపోయాను, అసలు ఆ రోజు అంత ఎగ్జాక్ట్గా మనిషిని చూపించారు బాబు అని చెప్పేసి. నేను అప్పుడు చూశాను మూవీ అది. యాక్చువల్గా అతన్ని అప్పుడు కాపీ అడిగితే కాపీ తీసుకుంటాను ఇవ్వండి అంటే అప్పుడు VCRలు అనమాట అన్నీ కూడాను. అడిగితే లేదండి ఇది బ్యాన్ చేసిన సినిమా, కేసు అయింది, ఇవ్వకూడదు, నేనేదో దొంగతనంగా పట్టుకొచ్చానని చెప్పేసి అన్నాడు. ఆ మూవీలో చెప్పినటువంటిది అనమాట ఇది, ఈ క్రిస్టియన్ అండ్ ముస్లిం కంట్రీస్ అనేటువంటి కొట్టుకుంటాను. అయితే ఇప్పుడు దానికి సాక్ష్యం అనేటువంటిది ఏంటంటే ఒకటే ఒక దేశం, అది వచ్చి ఇరాన్. ఇప్పుడు జనరల్గా ఇండియా దగ్గర ఉన్నాయి ఆటమ్ బాంబ్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి అంటారు, పాకిస్తాన్ దగ్గర పిచ్చోడి చేతిలో రాయి అంటారు. అతను పాకిస్తాన్ కూడా ప్రయోగించదు. ఈ దేశాలు అన్నిటి దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఒక 180 దాకా ఉన్నాయి అంటారు, పాకిస్తాన్ దగ్గర 160, 170 ఉన్నాయి అంటారు, ఇంకా అమెరికా రష్యా చేతులు అయితే కొన్ని వేలల్లో ఉన్నాయని చెప్పేసి అంటారు. వీళ్ళెవరు ప్రయోగించరు. కానీ ఇరాన్ అనేటువంటిది అలాంటిది కాదు, తన చేతుల్లోకి తయారైన నెక్స్ట్ సెకండ్ అది ప్రయోగించేస్తుంది. ఎందుకు అని అంటే అది ఇజ్రాయెల్ మీద వేసేస్తుంది, డెఫినెట్గా వేసేస్తుంది 100%.
ఎందుకు అని చెప్పేసి అంటే ఇజ్రాయెల్ మీద వేస్తే వాళ్ళు దీని మీద వేస్తారు, వీడు పోతాడు. కానీ వీళ్ళకి ఒకటి వాళ్ళ గ్రంథంలో చెప్పినటువంటిది అన్నమాట. మేము ఇలాగా అల్లాకి వ్యతిరేకులైనటువంటి వాళ్ళని చంపటం వలన వాళ్ళకి చంపి వీళ్ళు చనిపోతే స్వర్గంలోకి వెళ్తే ఒక 72 మంది కన్యలు ఉంటారని చెప్పేసినటువంటిది. అది కాఫీర్లు అంటారు అనమాట, కాఫీర్లని చంపడం అనేటువంటిది. ఇంకా అంతే వాళ్ళది. అంటే ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముతారు. ఇక ఎవరి నమ్మకం వాళ్ళది అది. కానీ ఇరాక్ వాళ్ళు మాత్రం 100% దీన్నే నమ్ముతారు. ఇప్పుడు ఇరాక్ వాళ్ళది ఏంటంటే ఇరాన్ అండ్ ఇరాక్. ఇరాన్ అండ్ ఇరాక్. ఇప్పుడు ఇరాన్ అనేటువంటి చాలా డేంజరస్ అనమాట. ఓకే. ఇరాన్ డెఫినెట్గా వేసేస్తుంది. అందుకే ఈ మధ్య వచ్చేసరిప్పటికంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయటం, అమెరికా వెళ్ళిపోయేసి వాళ్ళ అణుస్థావరాలని ప్రత్యేకించి వెళ్ళి మరీ కూడాను బాంబు తోటి చేయడం చేశారు. అది కానీ ఎప్పుడు తయారు చేస్తాడో తెలియదు వాడు. ఇప్పుడే తయారు చేస్తాడా, ఇవాళ తయారు చేసేస్తాడు, ఇవాళ తయారు చేస్తే ఇవాళ వేసేస్తాడు. ఇజ్రాయెల్ ఇవాళే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది యుగాంతానికి. ఇవాళే కౌంట్ డౌన్ స్టార్ట్ కావచ్చు, రేపు కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, సంవత్సరం కట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. దీనికి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగింది మనకి. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఈ పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే ముస్లిం కంట్రీస్ మొత్తాన్ని ఒకటి చేసి దీన్ని ఒక నాటోగా మార్చాలనేటువంటి చూస్తున్నాడు. మరి మారిందో లేదో తెలియదు. మరి రేపొద్దున ఏదన్నా జరిగిందనే అంటే పాకిస్తాన్ వాడే ఇవ్వచ్చు, వాడికి ఇరాన్ వాడికి ఇవ్వచ్చు. ఒక్క బాంబు చాలమ్మా, అన్ని వీళ్ళందరూ కలిసి చేయనక్కర్లా, ఒక్కటి చాలన్నమాట. ఇదేంటంటే నేను అదే ఇరాన్ ఇరాక్ వార్ జరిగింది, మీకు ఐడియా ఉందా మీకు? అది కూడా అంటే 1990 ఆ ప్రాంతాల్లో అనుకుంటా జరిగింది అది. ఆ టైంలో నేను ఢిల్లీలో ఉన్నాను. కారులో వెళ్తూ ఉంటే లైట్గా తుప్పర పడింది. మహా అంటే ఒక 200-300 చినుకులు పడి ఉంటాయి అనమాట ఆ అద్దం మీద. ఇతను వైపర్ వేశాడు, డ్రైవర్ వైపర్ వేయని మొత్తం బ్లర్ అయిపోయింది. ఏమైందని సడన్గా పక్కకు తీసి అద్దం మీద ఇలా అంటే నూనె అనమాట, అది ఆయిల్. అక్కడెక్కడో పెట్రోల్ బావులు తగలబడితే మన ఇండియాలో ఢిల్లీలో వచ్చేసేటప్పటికి ఆ నూనె యొక్క చెమ్మ అనేటువంటిది వచ్చేసింది. మరి దీని ప్రకారం చూస్తే ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద వేసినటువంటి బాంబు చాలా చిన్నది, ఒక 80 ఏళ్ళు అవుతుంది వేసి. ఈ రోజుకి రేడియేషన్ తగ్గల. అది ఆవగింజ అనిపిస్తుంది అనుకుంటే ఈ రోజున పెద్ద గుమ్మడికాయ లాంటివి ఇప్పుడు తయారు చేసిన బాంబులు, కొన్ని వేల రెట్లు అనమాట, పవర్ఫుల్. మరి ఒక్కటి పడిందంటే పరిస్థితి ఏంటున్నది? ప్రపంచం మొత్తం అంతా రేడియేషన్ ఫామ్ అయిపోతుంది. కౌంట్ డౌన్. ఇంకా తర్వాత బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు నరకం అనుభవించి చనిపోతారు అంతే. అప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా అదృష్టవంతం. తర్వాత బ్రతికినటువంటి వాళ్ళు లంగ్స్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయేసేసి, రకరకాల జబ్బులు చేసి, ఒంటి మీద రకరకాలైనటువంటి దద్దుల్లాగా ఇగా వచ్చేసేసి అసలు అది ఊహించలేం. వాడేసాడంటే ఇజ్రాయెల్ వాడు ఊరుకోడు, వాడు వేస్తాడు. చెప్తుంటేనే భయంకరంగా ఉంది. అవునమ్మా, యాక్చువల్ జరిగేటటువంటిది అది. ఎందుకంటే యుగాంతం అనేటువంటి ఇంకా అదేనమాట. ఇది ఉండి 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 వన్స్ ఒక బాంబు పడింది అని చెప్పేసి అంటే సంవత్సరం తర్వాత ఎవడు కూడా ఉండడు. ఎవడో డబ్బు ఉన్నాడు వాడు వచ్చేసేటప్పటికి బంకర్లో ఉన్నాడు అంటే వాడు 2-3 ఏళ్ళకి నుంచి బ్రతకడు. 500 సంవత్సరాల దాకా రేడియేషన్ తగ్గదు. ఇప్పుడు చిన్నదానికి 80 సంవత్సరాల నుంచి తగ్గలేదు. అది పడింది అని చెప్పేసి అంటే 500 సంవత్సరాల దాకా తగ్గదు. మనిషి అనేటువంటి వాడు ఉండడు. నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. ఈ లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు, 100,000 లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున్న నిజంగా ఇరాన్ వాడు బాంబు వేసాడంటే మొత్తం పోతారు. ఈ డబ్బులు బంగారు దేని పనికి వస్తాయి? పిచ్చికాయితాలు ఇంకది అంతే. అయితే ఏంటంటే ఇది జరగాలి, ఇది ఒక సైకిల్, కంపల్సరీ జరగాలి. ఇప్పటికి ఎన్నోసార్లు జరిగినాయి. ప్రతి కలియుగంలో కూడా వీళ్ళు వస్తారు అంటారు. చూసారు ఇప్పుడు విన్నారు, మా వాళ్ళు గొప్ప వాళ్ళు మా ఏ కనిపెట్టారు. నిజమే, వాళ్ళు కనిపెడతారు. దేనికంటే వినాశనానికి కనిపెడతారు వాళ్ళు. చూడండి, భారతదేశంలో అలా కనిపెట్టేటువంటి ఆలోచన రాదు. దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. మన భారతీయులు ఇప్పటిదాకా ఇలాంటివన్నీ ఎందుకు కనిపెట్టలేదని చెప్పేసి అంటే కనిపెట్టలేరు. ఈవెన్ ఓపెన్ హైమర్ ఆటం బాంబ్ కనిపెట్టాడు. అతను ఇండియాలో పుట్టుంటే ఎప్పుడు కూడా ఆటం బాంబ్ తయారు చేసేవాడు కాదు, ఎప్పటికీ కూడాను. అలానే ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ కనిపెట్టాడు, చాలా బాధపడ్డాడు. అదే ఇండియాలో పుట్టినట్టు ఎప్పుడు కనిపెట్టుండేవాడు కాదు. ఐన్స్టీన్ E=mc² అని చెప్పాడు. అతను ఇండియాలో పుట్టుంటే ఎప్పుడు చెప్పుండేవాడు కాదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఆలోచన రాదు. రాకుండా ఉండేటువంటి మంత్రబలం అనేటువంటిది భారతదేశంలో. అయితే దానికి తర్వాత ఎప్పుడైనా చెప్తాను దానికి రీజన్ ఏంటనేటువంటిది. అయితే ఏమంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్ళు, భూమి మీద మనిషి అనేటువంటి వాడు ఉండడు ఒక 500 సంవత్సరాల వరకు కూడా ఉంటాడు. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు అడగచ్చు, మనిషి అనేవాళ్ళు అడిగేది మళ్ళీ మనుషులు ఎట్లా వస్తారనేటువంటిది. నేను ఇందాక చెప్పాను, స్పేర్ గింజలు దాచిపెడతారు
రైతు స్పేర్గా గింజలు దాచిపెడతాడు. ఉమ్. ఆ స్పేర్గా గింజలు దాచిపెట్టేటువంటి వాళ్ళే మన హిమాలయాల్లో ఉండేటువంటి ఋషిపత్నులు వీళ్ళు. ఓకే. వీళ్ళు కొన్ని వందలు వేల సంవత్సరాల పాటు బ్రతుకుతారు. ఎలా సార్ అంటే నార్మల్గా ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ సరే ఇప్పుడంటే 60 ఇయర్స్కి వచ్చేసింది, ఇంతకుముందు ఒక 100 ఇయర్స్ అనుకోండి. బట్ ఈ హిమాలయాల్లో ఇక్కడ ఉన్న ఋషులు కేవలం అది కూడా మన భారతదేశంలోనే కొన్ని వందల సంవత్సరాలు బతకటం ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సైంటిఫిక్గా సాధ్యమవుతుంది అసలు? సాధ్యమేనమ్మా అది. అంటే ఫస్ట్ మనిషికి మరణం ఎందుకు వస్తుంది అంటే, ఒక జీవికి మరణం ఎందుకు వస్తుందో తెలుసుకుంటే అది రాకుండా ఎక్కువ కాలం ఎలా ఉండొచ్చు అనేటువంటిది తెలుస్తుంది. ఓకే. ఫైండ్ ఏ నీడ్ ఫిల్ ఇట్ అండ్ క్యాష్ ఇట్ అనేటువంటిది ఒకటి ఉంది అది. అలానే అసలు ఇది ఎందుకు జరుగుతుందని తెలుసుకున్నప్పుడు అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది అది మన వాళ్ళకే తెలుస్తుంది. ఏంటంటే సహజంగా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు, మీ కెమెరా కావచ్చు, లేకపోతే పిక్చర్ ట్యూబ్ అనేటువంటిది ఉండేది ఇంతకుముందు, టీవీ చూసారు కదా. అవును సార్. ఆ కంపెనీ వాడు తయారు చేసినప్పుడు అనేవాడు 16,000 గంటల పాటు పనిచేస్తుంది అని. మరి 16,000 గంటలు ఏంటి, అంతకుముందు ఎందుకని పనిచేయదు? అంటే ఏదైనా ఒక పదార్థం అందులో ఒక హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హీట్కి తట్టుకొని అది ఎంతకాలం స్టాండ్ అవ్వగలదో అనేటువంటి దాన్ని బట్టి దాని ఏజ్ అనేటువంటి దాన్ని చేస్తారు. ఓకే. జనరల్గా ఇప్పుడు మనం ఇళ్లలో వాడుకునేటువంటివి చైనా ఐటమ్స్ అయ్యి అంటారు కదా, వాటికి లైఫ్ తక్కువ. వాటిలో వాడే మెటీరియల్ అనేటువంటి చీప్ క్వాలిటీ. అలాగనే మిల్ గ్రేడ్ అంటారు, మిలిటరీ గ్రేడ్ వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఒక కాంపోనెంట్ ₹2 దొరికేటువంటి కాంపోనెంట్, మిలిటరీ గ్రేడ్ కాంపోనెంట్ 2,000, 3,000, 5,000 కూడా ఉంటుంది. ఏరోనాటికల్ గ్రేడ్ అని. అలాగనే ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఇంకా హై లైఫ్ అనమాట, అది ఎక్కువ లైఫ్ ఉండేటువంటి కాంపోనెంట్స్ అంటారు. సో అవి ఎందుకు వాటికి లైఫ్ అనేటువంటిది ఉంటుందంటే వాటిలో వాడే మెటీరియల్, దాంట్లో వచ్చేటువంటి జనరేట్ అయ్యేటువంటి హీట్. సేమ్ అలాగనే మనం పెట్రోల్ అనేటువంటిది పట్టుకుంటే చల్లగా ఉంటుంది, అది ఆక్సిజన్ తోటి బర్న్ అయినప్పుడు కానీ దాంట్లో ఉన్నటువంటి వేడి అనేటువంటి బయటికి రాదు. అలాగనే మనం తినేటువంటి ఆహారం, మనం భోజనం చేసేటువంటి ఆహారం కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ C6H12O6. ఇది మనము తిన్న తర్వాత మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మనం ఆక్సిజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆక్సిజన్ అనేటువంటిది వెళ్ళి ఆ కార్బోహైడ్రేట్స్ దగ్గరికి వెళ్ళి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు అది బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయినప్పుడు కార్బన్ అనేటువంటి దాన్ని ఆక్సిజన్ తీసుకొని వచ్చేసింది, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. వాటర్ అనేటువంటిది విడిపోతుంది. జనరల్గా అంటే 6 కార్బన్ అణువులు 6 వాటర్ అణువుల్ని ప్యాక్ చేయడమే గ్లూకోజ్, అంతే. దీంట్లో మినరల్స్ అనేటువంటివి ఉంటాయి, భూమిలోంచి వస్తుంది కాబట్టి వాటర్ వచ్చేసేటప్పటికి. అది అయితే ఇప్పుడు ఇక్కడ హీట్ అనేటువంటి జనరేట్ అవుతుంది, అదే మన బాడీలో ఉండేటువంటి హీట్. ఆ హీటే వచ్చింది అంటే మన కౌంట్ డౌన్ స్టార్ట్. ఆ హీట్ జనరేట్ అయింది కాబట్టి మన కౌంట్ డౌన్ స్టార్ట్. ఓకే. ఇప్పుడు ఆ పిక్చర్ ట్యూబ్ వాడకుండా ఎన్ని సంవత్సరాలు పెట్టినా అంతే ఉంటుంది, అది ఎన్ని వేల గంటలు లక్షల గంటలు అంతే ఉంటుంది. వాడుతున్నాం కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది దానికి. సో మన బాడీలో హీట్ అనేటువంటి జనరేట్ అయింది కాబట్టి మన కౌంట్ డౌన్ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. మరి అలాంటప్పుడు అందుకన ఆ వేడి రావటం వల్లనే మన ఏజ్ ఇంత లిమిట్ అనేటువంటిది ఒకటి ఉంది అనమాట. మరి అన్నం తినకుండా ఉంటే సరిపోయిద్దిగా అని చెప్పేసి అంటే 45-50 రోజుల్లో పోతాడు వాడి స్టామినాని బట్టి. సరే మరి గాలి పీల్చడం వలన కదా అది బర్న్ అయ్యేటువంటిది. సో గాలి పీల్చడం అని చెప్పి అంటే ఎప్పుడో పోయాడు ఇప్పుడే పోతాడు. సో ఈ రహస్యం అనేటువంటిది మన వాళ్ళకి తెలుసు, ఋషులకి. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాధన ఈ సాధనలో ఏంటంటే వాళ్ళు సిద్ధి పొందడం అనేటువంటిది కానివ్వండి, ట్రైనింగ్ అనేటువంటిది కానీ వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ సైన్స్ వాళ్ళకి తెలుసు. నేను చెప్పానమ్మా, అది మన బాడీలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి ఇది మన వేదాల్లో ఉన్నది. నేను చెప్పాను అనిమ, గరిమ, లఘిమ అనేటువంటివి కానివ్వండి, ఇలాగనే ప్రాణస్తంభన అనేటువంటిది ఇలాంటివి కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరుగా ఉంటుంది. నిజంగా సాధ్యమేనా సార్ మరణం ఆపటం, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోవడం? ఉందమ్మా, ఎప్పుడు కావాలంటే ఇప్పటికీ ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే సడన్ గా వాళ్ళ బాడీలో ఉండేటువంటి వాళ్ళు తినే ఆహారం అనేటువంటి అలా ఉంటుంది, ట్రైనింగ్ అనేటువంటి అలా ఉంటుంది, ప్రాక్టీస్ అనేటువంటి అలా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బాడీలో ఉన్న గ్లూకోజ్ మొత్తం అంతా తీసేస్తారు. ఎందుకంటే బాడీలో గ్లూకోజ్ కనుక ఉంటే అది కనుక బర్న్ అవ్వకపోతే అదొక జబ్బు. మనకు షుగర్ వ్యాధి అంటారు చూసారు, అది షుగర్ అనేటువంటిది అంటే అనవసరంగా అది బాడీలోకి వచ్చేస్తుంది. అది దానికి వీళ్ళు టాబ్లెట్స్ సమ్ ఇన్సులిన్ వాడుతుంటారు. లేదంటే వాకింగ్ చేస్తే సరిపోతుంది. వాకింగ్ చేస్తారంటే మామూలు జనరల్గా పీల్చుకునేటువంటి ఆక్సిజన్ కంటే ఎక్కువగా పీల్చుకుంటాము కాబట్టి ఆక్సిజన్ అనేటువంటి దీన్ని ఇంటర్నల్గా బర్న్ చేసేస్తుంది. షుగర్ బిళ్ళలు వాడాల్సిన పని లేదు, వాకింగ్ చేస్తే సరిపోతుంది బేసిక్గా. అయితే మన వాళ్ళు బిళ్ళలు వాడుతూ ఉంటారు, పెంచి పోషిస్తూ ఉంటారు. షుగర్కి బిళ్ళలు వాడకూడదు, పెంచి పోషించినట్లే. అట్లనే ఈ బాడీలో అనేటువంటి 0 గ్లూకోజ్ చేసేస్తారనమాట. ఆ ప్రాక్టీస్ ఉంది వాళ్ళకి. అది
మరి జీరో గ్లూకోజ్ చేశారు, మరి గ్లూకోజ్ కోసమే గాలి పీల్చారు వాస్తవానికి ఆక్సిజన్. ఆ గ్లూకోజ్ ఉన్నది కాబట్టే దాన్ని బర్న్ చేయడానికి మనం ఆక్సిజన్ పీల్చాలి, వేరే అవసరమైనటువంటిది లేదు. ఓకే. ఆ గ్లూకోజ్ని బర్న్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ అవసరం లేదు. మరి ఈ ఆక్సిజన్ని గ్లూకోజ్ని సప్లై చేయడం కోసం హార్ట్ అనేటువంటిది ఉంది, పంపింగ్ చేయాలి బ్లడ్ని. సో మరి అలాంటప్పుడు ఇప్పుడు హార్ట్ కూడా పని చేయాల్సిన పని లేదు, వాళ్ళ గ్లూకోజ్ని జీరో చేసేస్తారు, ఇంకా హార్ట్ పని చేయాల్సిన పని లేదు, హార్ట్ ఆగిపోతుంది. వాళ్ళకి ప్రాణాన్ని తీసుకొచ్చి భూ మధ్యలో నిలిపేసేసి కూర్చుంటారు. కానీ ఒక డాక్టర్ వచ్చి చెక్ చేస్తే చనిపోయాడనే చెప్తారు, పల్స్ కొట్టుకోదు, హార్ట్ పని చేయదు, ఏం పని చేయదు. కానీ ఈ టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే హిమాలయాల్లో -డిగ్రీస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోయేసేసి ఇలా ఒకసారిగా స్తంభం చేసి ఉండిపోతారు. ఇంకా అది వాళ్ళకి ఎన్ని వేల సంవత్సరాలకి అట్లా ఉండిపోతారు అనమాట. ఓకే. ఇప్పుడు ఏ విధంగానైతే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్లో ఒక ఏగని వేసాము, దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసామంటే ఏగ అందులోనే ఉంటుంది, అది కుళ్ళిపోదు, ఏమి కాదు, గడ్డగట్టి ఉంటుంది. మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత తీసిన ఏగ అట్లానే వచ్చింది. అది సేమ్ అలాగనే వీళ్ళు కూడాను అలా ఉండిపోతారు అనమాట. కానీ వీళ్ళు ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు, ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు. ఈ కలియుగంతో ఎప్పుడైపోతుంది, మళ్ళీ రేడియేషన్ అనేటువంటి ఎప్పుడు తగ్గిపోతుందో మళ్ళీ తిరిగి వాళ్ళు బయటికి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. అదే మన ఋషి సంస్కృతి అంటారు మనది. ఓకే. ఋషుల ద్వారా వచ్చామని చెప్పేసి అంటాం. అటువంటి ఋషులు అనేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు అందులో. వీళ్ళందరూ ఏంటంటే స్పేర్ గింజలు అనమాట. వీళ్ళందరూ రైతు ఎలా అంటే ప్రకృతిలో ఏం జరుగుతుందో ప్రతిదీ అలాగనే జరుగుతుందమ్మా సృష్టిలో. వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక యుగం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ యుగం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి సైన్స్ ఇదేం తెలియదు, వాళ్ళు ఆ పళ్ళు తింటాము, కాయలు తింటాము, మొత్తం ఇంకా అడివే ఈ ప్రపంచం మొత్తం అంతా కూడాను. మళ్ళీ అక్కడి నుంచి అలా 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 వచ్చి తర్వాత వ్యవసాయం అనేటువంటిది, దాని తర్వాత మళ్ళీ రాజ్యాలు అనేటువంటివి, గూడెలు లాంటివి రాజ్యాలు అనేటువంటివి, మళ్ళీ అట్లా వెళ్తూ 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 మళ్ళీ త్రేతాయుగము, ద్వాపర యుగం అనేటువంటిది వచ్చి మళ్ళీ వీళ్ళు పక్వానికి వచ్చిన తర్వాత ఇది పాపం పండుతుంది అంటారు చూసారమ్మా, అది అట్లాగే ఎప్పుడైతే పండుతుందో మళ్ళీ కలి అనేటువంటి దాంట్లో ప్రవేశిస్తాడు, మళ్ళీ ఈ బ్యాచ్ వస్తారనమాట. ఓకే. ఈ బ్యాచ్ ప్రతి యుగంలో వీళ్ళు వస్తానే ఉంటారు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ దీని గురించి. అయితే ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఎందుకు ఎక్కువగా మన పుణ్యక్షేత్రాలు కానివ్వండి, గుడులు కానివ్వండి, ఎక్కువగా పర్వతాల పైన, కొండల పైన, ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల పైననే చూస్తాము. అసలు ఇందులో ఉన్న రహస్యం ఏంటి సార్? అదే యాక్చువల్గా మేము చిన్నప్పుడు అంటే నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండేది. నా ఫ్రెండ్స్ తోడు ఉన్నప్పుడు సరదాగా అనేవాళ్ళు అనమాట, మునిగిపోకుండా ఉండటం కోసం అని వీళ్ళు పైన ఉంటారని అనేవాళ్ళు. జోక్ అది, కానీ యాక్చువల్గా అది కాదమ్మా. అది ఇందాక ఒక మాట చెప్పానండి, అది మన వాళ్ళకి ఆలోచనలు రావు అనేటువంటానికి ఇదే కారణం మెయిన్. మీకు నేను పోయిన వీడియోలో అనుకుంటా చెప్పున్నాను, అంత ఫస్ట్ వీడియోలో అనుకుంటా చెప్పాను, ఈ విగ్రహారాధన అనేటువంటిది చేసినప్పుడు ఏమంటే మన ఫైనల్గా ఇది హారతి ఇచ్చినప్పుడు ఇద్దరు విగ్రహానికి తనకి మధ్యలో ఒక ఎలక్ట్రిక్ కండక్షన్ జరుగుతుంది, అందుకని చెప్పులు వేసుకోకూడదు అని చెప్పేసి చెప్పాను. ఇలా వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అంటే విగ్రహానికి పూజారి గారికి మధ్యలో వచ్చేటప్పటికి తీర్థప్రసాదం అనేటువంటి పెట్టుంటారు, నైవేద్యం పెట్టుంటున్నారు. ఈ మంత్రబలం అనేటువంటిది వీటికి కూడా వస్తుంది, అందుకని ఆ ప్రసాదం అనేటువంటి మనం తింటాం, ఆ మంత్రబలం అనేటువంటిది ఉంటుంది అనమాట వాటిలో. సేమ్ అలాగనే ఈ సముద్రం మీద వచ్చేసేటప్పటికి ఫస్ట్ ఈ భూమి మీద పవర్ జనరేట్ అవుతుందంటే ఎక్కడంటే సముద్రం మీదనే జనరేట్ అవుతుంది. మనము నీళ్ళని వేడి చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఏం చేస్తామంటే పాత్ర కింద పెడతాం మంట. కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సముద్రం కింద పెడితే ఆవిరి వచ్చిద్దిలే, మేఘాలు వస్తాయిలే అనుకుంటే చేపలను చచ్చిపోతాయి. కానీ మనకి ఇక్కడ ప్రకృతిలో ఏం జరుగుతుందంటే పైనుంచి వస్తుంది వేడి, అంటే సూర్యుడి దగ్గర వేడి కూడా రాదు, రేడియేషన్ అనేటువంటిది వస్తుంది. సరే భూమికి గ్రావిటీ ఉండటం వలన, భూమి మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 14.7 PSI ఉండటం వలన సముద్ర మట్టం మీద వచ్చేసేటప్పటికి అంటే ఎక్కువ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఎయిర్ అనేటువంటిది వెళ్ళే కొద్దీ ప్రెషర్ తగ్గుతుంది, పైన గాలి అనేటువంటిది ఉండదు. ఈ యొక్క సోలార్ రేడియేషన్ వలన ఈ ఎయిర్ పార్టికల్స్ బంబార్ట్మెంట్ జరిగి అందులోంచి హీట్ జనరేట్ అవుతుంది. సో అందుకని మనం పైకి వెళ్తూ ఉన్న కొద్దీ గాలి ఉండదు కాబట్టి, బంబార్ట్మెంట్ ఉండదు కాబట్టి -డిగ్రీలు ఉండదు, చల్లగా ఉంటుంది. సాధారణంగా అందరికీ ఒక డౌట్ వస్తుంది, సూర్యుడు పై నుంచి వస్తుంది వేడి వస్తుంది కదా, పైన ఎక్కువ వేడి ఉండాలి కింద తక్కువ ఉండాలి కదా అంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్ పార్టికల్స్ బంబార్ట్మెంట్ జరిగి హీట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. కాబట్టి సముద్ర మట్టం మీద వేడి ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. అయితే ఈ సముద్రం మీద ఈ వేడి అనేటువంటిది ఉండటం అనేటువంటి దీనివల్ల ఈ ఆవిరి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, పై లేయర్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ పై లేయర్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ఆటమ్స్ లోపల ఉండేటువంటి ఆర్బిట్స్ అంటారు. ఆర్బిట్స్ ఒక డైరెక్షన్ సడన్ చేంజ్ అనేటువంటి రావటం, ఎలక్ట్రాన్స్ అనేటువంటి డ్రాప్ అయిపోయి సముద్రంలోకి ఉండిపోతాయి. ఇవేంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి మేఘాలు అనేటువంటి పైకి వెళ్తాయి.
దట్ ఈస్ పాజిటివ్ అయాన్స్ ఉన్నటువంటిది అంటాం దాన్ని. సో ఎలక్ట్రాన్ ఎఫిషియన్సీ ఉన్నటువంటిది సముద్రం అవుతుంది. ఇవి ఎప్పుడైతే సముద్రాన్ని ఈ మేఘాలు అనేటువంటివి ఈ కొండలు పర్వతాలు అనేటువంటివి తాకుతాయో అక్కడి నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేటువంటి కంటిన్యూస్ కండక్షన్ అనేటువంటి ఉంటుంది అది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఆ పర్వతాల మీద ఈ మంత్రబలాన్ని స్థాపించారు. పుణ్యక్షేత్రాలు అక్కడ ఉంటాయని కారణం అంటే ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఇక్కడి నుంచి సముద్రం కొండల నుంచి సముద్రం వైపుకి పాకుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రతిదీ కూడా మీరు నీరు తీసుకోండి, పండు తీసుకోండి, ఆహారం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అవన్నీ మంత్రబలమే, మంత్రబలంతో కలిసి ఉంటాయి. ఎందుకంటే భారతదేశం ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశం ప్రపంచానికి. రేపు పొద్దున ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్నా మళ్ళీ తిరిగి నిర్మాణం చేసేటువంటిది మళ్ళీ మన భారతదేశం. కాబట్టి ఇక్కడ వాళ్ళకి అలాంటి చెడు ఆలోచనలు అనేటువంటిది రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి అని ఆ మంత్రబలం అనేటువంటి దాన్ని వీళ్ళు ఉంచారు ఇక్కడ. అంటే దీనికి సంబంధించి సార్ అవును, అసలు ఎవ్వరికీ తెలియని అటువంటిది ఆది శంకరాచార్యుల వారికి తెలుసు. అవును, ఒక ఆయన రహస్యం తెలుసు ఆయనకి. ఏంటి సార్ అసలు అది? విషయం ఏంటంటే ఆయన 32 సంవత్సరాల పాటు అటు ఇటు తిరిగాడని చెప్పేసి అంటే ఊరిని తిరగలేదమ్మా, ఈ పని చేయడం కోసం తిరిగాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళు వస్తారు, వీళ్ళ ఇదే ఎక్కువైపోతుంది. కానీ భారతదేశంలో వచ్చినప్పటికీ ఇలాంటి తిక్కల పనులు చేయకుండా ఉండటం కోసం అని చెప్పేసి ప్రతి పుణ్యక్షేత్రంలోని ఈ మంత్రబలాన్ని పెట్టారు. సాధారణంగా వీళ్ళు అంటూ ఉంటారు, మేము ఇతర అన్య దేవతను పూజించము, అన్య దేవతల యొక్క ప్రసాదం తినము, తీర్థ ప్రసాదాలు తినము. కానీ వాస్తవం చెప్పండి వాళ్ళు డైలీ తింటుంది కూడా అదే. వాళ్ళకి తెలియకుండా డైలీ తింటుంది అదే. ఓకే, అది వాళ్ళు నేను అమెరికన్ స్విగ్గీ తెప్పించుకుంటానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగనే మారాల్సిందే. అది ఇక్కడ గాలితో సహా పరమాత్మ యొక్క తీర్థ ప్రసాదాలే. మేము తినమని చెప్పేసి అంటే ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉంటే ఈ తీర్థ ప్రసాదాలు తినకుండా ఉంటారు. కానీ వాళ్ళు లిటరల్లీ వాళ్ళు డైలీ తింటున్నటువంటిది ఆ తీర్థ ప్రసాదాలే, ఆ మంత్రబలం ఉన్నటువంటి ప్రసాదమే తింటూ ఉన్నారు వాళ్ళు. కాబట్టేసేసి ఏ మతస్థుడైనా ఉండనివ్వండి భారతదేశంలో అంటారు, మా వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టారు, భారతీయులు ఏం కనిపెట్టలేదు, హిందువులు ఏం కనిపెట్టలేదు అంటారు. హిందువులే కదా, ఏ మతస్థుడు కూడాను ఇక్కడ భారతదేశంలో పుట్టి ఇక్కడ ఉండగా వాళ్ళు ఇలాంటివి కనిపెట్టలేరు. అలా కనిపెట్టకుండా ఉండేటువంటి మంత్రబలం అనేటువంటిది ఈ గడ్డ మీద ఉందమ్మా, భారతదేశంలో ఉంది. అది ఇంకా వేరే ఇతర దేశాలు ఎక్కడ కూడా లేదు. ఈ పని చేసినటువంటి అతను ఎవరు అని చెప్పేసి అంటే ఆది శంకరాచార్య. ఇది చాలామంది పీఠాధిపతులకు కూడా చాలామందికి తెలియదు. ఆయన చాలా నాలెడ్జ్డ్ పర్సన్ అమ్మ. అది ఆయన ఇచ్చినటువంటిది రాసినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిలో వాటినే సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకమ్మా భజగోవిందం భజగోవిందం అంటారు. తెలుసా, మీరు విన్నారు అది? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అని చెప్పేసి అంటారు. ఎక్కువగా భజనలో వింటాము, తిరుపతిలో. అది యాక్చువల్లీ భజన కాదమ్మా, అది తిట్టు. అది తిట్టు ఒక అతన్ని అరుస్తూ తిడుతూ రాసినటువంటిది అనమాట. అది ఒక కాలు జాపుకున్నటువంటి ఒక ముసలతను వ్యాకరణం తెగ చదివేస్తున్నాడు. ఇతను రోడ్డు మీద అలా శిక్షలతో పడి వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళి అడిగాడంట, ఏంటి ఇంత వయసులో ఇప్పుడు వ్యాకరణం చదువుతున్నారు, ఏంటి కారణం ఏంటంటే, నేను ఇది నేర్చుకుని రాజుగారి ముందు ప్రదర్శిస్తారన్నాడంట. రాజుగారి ముందు ప్రదర్శిస్తారంటే దేనికి, ఏమైద్ది అని చెప్పేసి ఆయన నాకు డబ్బులు ఇస్తారన్నాడు. డబ్బులు ఏం చేసుకుంటామంటే నేను అనుభవిస్తాను దాన్ని అన్నాడు. ఒరే పిచ్చోడా, ఇంత వయసు వచ్చి ఇప్పటికీ కూడాను నీ ఇంద్రియాల మీద నువ్వు ఆధిపత్యం సాధించలేదు. ఇప్పటికైనా కానీ ఇంద్రియాల మీద నిగ్రహాన్ని, ఇంద్రియాల మీద పట్టును సాధించడానికి సాధన చేయరా మూర్ఖుడా అని తిట్టాడు. భజ గోవిందం, గో అంటే ఇంద్రియాలమ్మ, గో అంటే ఇంద్రియాలు, భజ అంటే సాధన, భజ గోవిందం సాధన చేయమని చెప్పేసేసాను. అంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం కోసం సాధన చెయ్యి. చనిపోయేటప్పుడు ఈ వ్యాకరణం అనేటువంటి పనికిరాదు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం అంటారు, గోవిందం అనరు. గోవిందం భజ మూఢమతే, మూర్ఖుడా వాటి మీద సాధన చేయరా. సంప్రాప్తే సంహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణి. ఎప్పుడైతే నీ ప్రాణం పోయేటువంటి సమయం వస్తుందో ఇది కాదని నేను కాపాడేది, అవి కాపాడుతాయి. నీ ఇంద్రియాలను ఇప్పటికీ నువ్వు పెట్టుకోలేదంట. ఇప్పుడు గో అనేటువంటిది ఇప్పుడు సాధారణంగా అంటారు గోపాలుడు అని అంటారమ్మా. గోపాలుడు అంటే కృష్ణుడు అనుకుంటాం, కాదు. గో అంటే ఇంద్రియాలు. మన జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మొత్తం కలిస్తే మనం అన్నమాట. ఈ ఇంద్రియాలని పాలించేటువంటి వాడు గోపాలుడు. మన పాట కూడా ఒకటి వింటాం,
నన్ను పాలింపక తరలి వచ్చితివా గోపాల అని చెప్పేసినట్టు. ఉమ్, అంటే గోవుల కాపరి కాదు ఇక్కడ, మనల్ని పాలించేటువంటి వాడు, మనకి రాజు. అలాగే వాళ్ళకే ఉన్నాడు గొర్రెలు కాపరి అంటే వాళ్ళకి వాళ్ళ కాపరి వాళ్ళకు ఉన్నారు. మనం గోవులు లాంటి వాళ్ళము, మన కాపరి ఇతను వచ్చిన్నాడు అనమాట. ఈయన గోపాలుడు అంటారు అనమాట. ఉమ్, కృష్ణుడికి మరొక పేరు అనమాట గోపాలుడు అని చెప్పేసి అని. ఉమ్. గోవిందుడు సమస్తాన్ని కూడాను కలిగి ఉన్నటువంటి వాడు, ఇంద్రియాలను మొత్తం నిగ్రహం చేయించగలిగేటువంటి వాడు గోవిందుడు అంటాం. ఆ ఓకే. పేరులో అనేటువంటిది అలా ఉంది అది. ఉమ్, అలాగనే ఈయన ఆదిశంకరాచార్యులు ఆ రోజున ఆ ముసలెత్తన్ని పట్టుకొనేసేసి అరుస్తూ బుద్ధి చెబుతూ చెప్పినటువంటిది భజ గోవిందం అనమాట. ఆ తర్వాత మిగతా వాళ్ళ శిష్యులు అనేటువంటి రాస్తున్నారు అనమాట. ఓకే, అది రైట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, 20 సంవత్సరాల కిందట లేకపోతే ఎన్నో సంవత్సరాల కిందట గురుత్వాకర్షణ శక్తి అంటే లేకపోతే అసలు కనిపెట్టింది భారతీయులే అని ఒక మాట అంటుంటారు. అవును. అది అసలు ఎంతవరకు వాస్తవం? నిజంగానే భారతీయులు ఇది కనిపెట్టారా? అంటే మనం వింటుంది వేరు కదా. అవునమ్మా. ఉమ్, ఇప్పుడు విషయం ఏంటంటే 400 సంవత్సరాల క్రితం ఏదో న్యూటన్ కనిపెట్టాడు అని చెప్పేసి అంటాం. అసలు సరే ఓకే ఉంది అన్నాడు, ఎందుకు వచ్చిందో ఈ రోజుకి ఎవ్వరికీ తెలియదు. స్టిల్ ఈ రోజుకి మీ నాసా వాళ్ళు కానివ్వండి, ఇంత సైన్స్ పెరిగింది అనే వాళ్ళకి కూడాను అసలు గురుత్వాకర్షణ శక్తి ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కదా, అసలు అది ఉండాలి, ఉంటుంది, దేనికి వచ్చిందో అనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఆది శంకరాచార్య అని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు ఆయన. ఓకే. ఆయన ఏమంటారంటే ఈ కొండలు పర్వతాలు అనేటువంటివి అమ్మవారి చనువులు అని చెప్పేసి అంటారు. చనువులు అంటే పోషణ, బిడ్డలకి పోషణ, అమ్మవారి చనువులు అని చెప్పేసి అంటాడు. ఏంటి అని అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది లేకపోతే ఏమీ లేదు. గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది లేకపోతే ఏమీ లేదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేటువంటి ఉండటం వలన బయట ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, లంగ్స్లో తక్కువ ఉంటుంది. లంగ్స్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయో లోపల లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి ప్రెషర్ లోపలికి వెళ్తుంది, ఊపిరి పీల్చుకుంటాము. మళ్ళీ బాగా పీల్చుకున్న తర్వాత ప్రెషర్ ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ ఇదవటం, మళ్ళీ బయటికి రావటం. ప్రతిదీ మన స్ట్రా తోటి మన కూల్ డ్రింక్ తాగుతున్నాం అని చెప్పేసేస్తారంటే ఆ స్ట్రాలో ఉన్నటువంటి ప్రెషర్ మనం తీస్తాం అంతే. మనం కూల్ డ్రింక్ లాగలేము ఎప్పటికీ కూడా. ఇది తీసేయడం వలన అక్కడ లో ప్రెషర్ అవ్వటం వలన బయట ఉన్న ప్రెషర్ కూల్ డ్రింక్ మీద పడి దాన్ని పైకి తీసుకొని రావటము, మన బోరింగ్ నుంచి వాటర్ పైకి రావడం, ప్రతిదీ కూడా ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వలన ఈ వాతావరణం ఏర్పడటము, తేలిగ్గాలు పైన వెళ్ళిపోవటము, మేఘాలు ఏర్పడటము, తర్వాత వర్షం పడటం అనేటువంటిది కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన బాడీ మీద సుమారు 2000 kg ప్రెషర్ ఉంటుంది, మనకి తెలియదు. సో వీటన్నింటికీ కూడా కారణం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి దేని వల్ల వస్తుంది అని చెప్పేసి అంటే పర్వతాలు ఇలాంటి వీటి వల్ల వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. ఇప్పటికీ వీళ్ళకి తెలియదు ఎందుకు వస్తుంది అని. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను దాని మీద నేను స్టడీ చేశాను అనమాట. ఆయన ఎలా చెప్పాడు అని చెప్పేసాను. ఇతను చెప్పింది తర్వాత ఖురాన్లో కూడా ఉంది ఈ విషయం. మొహమ్మద్ ప్రవక్త కూడా చెప్తున్నారు, మానవులు భూమిపైన దొర్లిపోకుండా ఉండుట కొరకు భగవంతుడు దేవుడు ఈ కొండలను పర్వతాలను లోతైన మేకుల వలె గుచ్చి ఉంచాడు అని చెప్పేసి అంటారు. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ రావాలి అని చెప్పేసి అంటే కొండల పర్వతాలు అనేటువంటి. సో ఎందుకు అనేటువంటి దాన్ని నేను దీని మీద స్టడీ చేస్తే చిన్న ఎగ్జాంపుల్, మనం మజ్జిగ చిలుకుతాం, మజ్జిగ చిలికి వదిలేసిన తర్వాత గుండ్రంగా తిరుగుతుంటాయి నీళ్లు. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పాత్ర నీళ్ళకిను వెన్నకి వెయిట్లో తేడా ఉంటుంది. ఇది తక్కువ బరువు ఉంటుంది, నీళ్లు ఎక్కువ డెన్సిటీ ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఇవి అంచులను ఆక్రమించేసేసినప్పుడు తేలిగ్గా ఉన్నటువంటి వెన్న ఎటుపోవాలి, సెంటర్లోకి వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉందని చెప్పేసి అన్నప్పుడు బరువైనవన్నీ బయటికి వెళ్ళాలని చూస్తున్నాయి, కాబట్టి తేలికైనవన్నీ లోపల రావాలని చూస్తున్నాయి. సో దానివల్ల గురుత్వాకర్షణ ఏర్పడింది. సో ఈ విషయాన్ని 2000 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యులు చెప్పుంచారు. సుమారు 1550 సంవత్సరాల క్రితం ఏమో ఈ మహమ్మద్ ప్రవక్త చెప్పారు, ఇదే మాట చెప్పారు. మానవులు భూమిపైన దొర్లిపోకుండా ఉండుట కొరకు భగవంతుడు కొండలను పర్వతాలను లోతైన మేకుల వలె గుచ్చి ఉంచాడని. ఖురాన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. అది అంటే వాళ్ళు ఎంత సైంటిఫిక్ అంటే ఇంత సైన్స్లో ఇంత డెప్త్కి వెళ్ళి ప్రతి ఒక్క పని కూడా చేసేవాళ్ళు. అందుకనే మన హిందూ సాంప్రదాయాలు అనేటువంటివి చాలా చాలా ఇన్డెప్త్గా ఉంటాయి. అసలు తెలుసా సార్, అంటే గురుత్వాకర్షణ శక్తి ప్రస్తుతం ఆధునిక సైన్స్ కి లేదు. మీరు కావాలంటే గూగుల్లో అంటే చాట్ జీపీటీలో అడగండి, మీరు చాట్ జీపీటీలో అడగండి, గురుత్వాకర్షణ శక్తి ఎగ్జాక్ట్గా దేని వల్ల వస్తుందని చెప్పేసి అని తెలియదు, ఉంది అని న్యూటన్ చెప్పాడు అంతే.
దాని మీద చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు అనేటువంటి తీసుకొని వచ్చారు. న్యూటన్స్ లా అనేటువంటి ఫ్రిక్షన్స్ లా అనేటువంటిది కానివ్వండి, ప్రతి తీసుకొచ్చారు కానివ్వండి. కానీ ఎగ్జాక్ట్గా దీని వల్లనే వచ్చింది అనేటువంటిది ఎవరు ఎప్పుడో చెప్పలేదు. చెప్తారు మాస్ వల్ల వస్తుంది అని చెప్పేసి, భూమికి మాస్ ఉంది కాబట్టి వస్తుంది. అది అందులో ఇంకోటి ఏంటంటే అది స్పిన్ అయ్యేటువంటి స్పీడ్ వలన గురుత్వాకర్షణ శక్తి పెరిగింది. ఇప్పుడు సూర్యుడి మీద కూడా మాస్ ఉంది, మన చంద్రుడి మీద కూడా ఉంది మాస్. కానీ చంద్రుడు వచ్చేసరిప్పటికంటే ఒక రౌండ్ వేయడానికి సుమారు 29 నుంచి 30 రోజులు తీసుకుంటాడు. కాబట్టి అక్కడ గ్రావిటీ లేదు, కాబట్టి వాతావరణం అనేటువంటిది లేదు. భూమి చాలా స్పీడ్ తిరుగుతూ ఉంటుంది, కాబట్టి భూమికి గ్రావిటీ అనేటువంటిది ఉంది. ప్రతిదీ మన వాళ్ళు చెప్పేటువంటివి చాలా చాలా అడ్వాన్స్డ్ సైన్స్ ఉంటుంది. చందమామ అంటారు మన వాళ్ళు. మామ అంటే భూమి తల్లి అయితే భూమికి తోడ్బుట్టినటువంటి వాడు చంద్రుడు అనేటువంటి మామ అంట. ఎందుకంటే ఇది భూమి నుంచి విడిపోయినటువంటిదే. ఒకప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ లాంటిది పడి ఇక్కడి నుంచి ఒక పార్ట్ ఒకటి ఊడిపోయి వెళ్ళిపోయింది చంద్రుడు, మూన్. కాబట్టి మామ అని పిలుస్తాము. అంటే రిలేషన్ కూడా కలుపుతాము. తల్లి భూమాతకి తోబుట్టినటువంటి వాడు చందమామ అనేటువంటిది. అయితే మన వాళ్ళు ఇవన్నీ అంటే ఇప్పుడు వీళ్ళది మేము సైన్స్ తెలుసుకున్నాము అది ఇది అని అంటూ ఉంటారు అన్నమాట. అసలు మన వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అనమాట. అంటే చెప్పాను కదా, మీ సనాతన ధర్మం అనేటువంటిది ఈ సృష్టి మొదలైనటువంటి నాలెడ్జ్ అన్నమాట. అలానే సార్ ఎలక్ట్రిసిటీ కూడా దాన్ని వృధా చేయకుండా వాడిన వారు అసలు ఏ దేశం భారతదేశం. ఎలా వాడారు? భారతదేశమే. అగైన్ ఓకే, చెప్పాను కదమ్మా, ఇది విశ్వగురువు. భారతదేశం అనేటువంటిది విశ్వగురువు. ఇక్కడ లేని నాలెడ్జ్ విశ్వంలో, ప్రపంచంలో కాదు విశ్వంలో కూడా ఎక్కడ కూడా లేదు. అంతే, ఇక్కడ లేని నాలెడ్జ్ ఎక్కడ కూడా లేదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, నేను అది ఇందాక సముద్రం మీద విద్యుత్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది, ఈ పర్వతాల మీద నుంచి ఇలాగా ఇదవుతుంది, దీంట్లో నుంచి ఒక మంత్రబలం అనేటువంటి దాన్ని పంపించవచ్చు అనేటువంటిది. అలానే ఇంట్లో దీపం పెట్టాలి, అయాన్స్ అనేటువంటివి వస్తాయి, పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి వస్తాయి. సో అదంతా ఎలక్ట్రిసిటీ. అలానే విగ్రహారాధన చేసే దగ్గర వీటిని ఎలక్ట్రిసిటీ అనేటువంటి దీన్ని వాడుతుంటారు. అంటే నానో వోల్ట్స్లో, నానో యాంప్స్లో వాడగలిగినటువంటి వాళ్ళు వీళ్ళే. ఇప్పటికీ ఉన్నటువంటి సైన్స్కి 0.9 వోల్ట్ అంటే 1 వోల్ట్ కంటే తక్కువ, 0.9 వోల్ట్ కంటే తక్కువ వాడేటువంటి సామర్థ్యం ఇప్పుడు వీళ్ళకి లేదు. 0.9 వోల్ట్ కంటే తక్కువగా ఎలా వాడచ్చు అనేటువంటిది వీళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేదు. మన వాళ్ళు నానో వోల్ట్స్లో వాడేసేసి ఒక మనిషికి సాఫ్ట్వేర్ ఎక్కించేటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఉంది. మనం చూడండి మీకు ఎంత అడ్వాన్స్డ్. నేను అదే మీకు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను. ఐన్స్టీన్ అన్నాడు ఒక మాట, అది ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఇప్పుడు ఇలాంటి బాంబ్స్ తోటి చేస్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధం ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేము, పొరపాటు 4వ ప్రపంచ యుద్ధమే కనుక వస్తే రాళ్ళు రప్పలు కొర్రలతోటి కొట్టుకుంటారని అంట. అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఉండదు, కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంది కదమ్మా. అది అట్లనే దీనికంటే ముందు ఉన్నటువంటి యుగాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎంత నాలెడ్జ్ ఉంది. అదంతా కూడా మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వటం, మళ్ళీ నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటాం, మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వటం, మళ్ళీ డెవలప్ అవుతూ ఉండటం. కానీ మన వాళ్ళు చేసేటువంటి గొప్ప పని ఏంటంటే వాటిని ఆచరిస్తారు. కొంతమంది అంటారు, ఏంటంటే ఇది మూఢాచారాలు అవసరమా? ఇప్పుడు స్వామి మాలేసుకుంటారమ్మా, ఎవరైనా డెడ్ బాడీ ఎదురు వస్తూ ఉందని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళరు. అవసరం వెనక్కి వెళ్ళిపోతారు, అవసరమైతే మళ్ళీ స్నానం కూడా చేస్తారు. ఎందుకు అని అంటే మనం రీసెంట్గా కోవిడ్ చూసాం. మనం కోవిడ్ వచ్చినటువంటి వాడు ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఎంత మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే అక్కడ బంద్, క్లోజ్, వాడు బయటికి రావడానికి లేదు. కనీసం వాళ్ళ ఇంటి మీదుగా కూడా ఎవరు వెళ్ళకూడదు, మొత్తం బ్లాక్ చేసేసేస్తారు. ఏదైనా ఒక వీధిలో వచ్చిందంటే ఆ వీధిలో నవ్వటానికి వెళ్ళలేదు, అంటే కోవిడ్ వచ్చింది వాడికి కాబట్టి. మరి గతంలో కూడా ఇలాంటి దీనికంటే భయంకరమైనటువంటి జబ్బులు ఉండేవి. ఆ చనిపోయిన అతను ఏ జబ్బుతోడు చనిపోయాడో తెలియదు, తెలియదు. ఇప్పుడు ఇతను భజన కోసం వెళ్తుంటాడు, వాళ్ళని తాకి వెళ్తే ఆ వైరస్ అనేటువంటిది మళ్ళీ పక్కన భజనలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడ అంటుతుంది అనేటువంటి దీని మీద అంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అలానే ఈ పూజారులు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు నడిచిన దారిలో నడిచేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక స్పెషల్ దారిలో వెళ్ళేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు గుడిలోకి వెళ్ళి అర్చన చేయాలి అనేటువంటిది ఉంటుంది. అది ఇవన్నీ కూడాను ఒకప్పుడు సిద్ధాంతాలు అన్నమాట ఇవి కాదు. వీళ్ళన్నీ మూఢనమ్మకాలు, వాటిని ఇచ్చేస్తున్నారు అంటాడు. ఇవి మూఢనమ్మకాలు కాదు. సరే ఇప్పుడంటే మనకి తెలిసినవి ఇప్పుడు కూడా అవసరమా అని చెప్పేసి అంటే కాదు. రేపొద్దున ఇదే 3వ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం పోయిద్ది. రేపొద్దున ఈ సైన్స్ ఉండదు, ఈ వ్యాక్సిన్స్ ఉండవు, ఇవేమీ ఉండవు. అప్పుడేం చేస్తారు? అప్పుడు పనికొచ్చేది మళ్ళీ ఇవే, ఈ జాగ్రత్త. సో దీన్ని మంచో చెడో కంటిన్యూ చేస్తూనే ఉంటుంటారు. చనిపోయారు అని చెప్పేసి అంటే 11 రోజుల పాటు ఎవరు బయటికి వెళ్ళకూడదు, గడ్డం గీసుకోకూడదు అని చెప్పేసి అంటారు.
ఎందుకంటే గతంలో ఏంటంటే ఒకటే బ్లేడ్ ఉండేది, ఒక ఊళ్ళో ఒక మంగళి ఉండేవాడు, వాడు దాంతో అందరికీ గీసేవాడు. ఇప్పుడు చనిపోయినటువంటి అతను ఏ జబ్బుతోటి చనిపోయాడో తెలియదు, అది ఇతనికి కూడా వచ్చిందేమో కాబట్టి ఇదేదో 11 రోజుల తర్వాత బయటపడిద్ది. ఆ జబ్బు అనేటువంటి ఇతనికి ఒకవేళ అంటుకుంటే, అతను జబ్బుతోటి చనిపోయి ఉంటే అది ఇతనికి అంటుకుంటే 11 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత బయటపడుతుంది. బయటపడిద్ది అని చెప్పి బయటపడిన దాని తర్వాత ఇతను కూడా ఇది అవుతుంది. కాబట్టి చేసి ఇతనికి ఇప్పుడు గడ్డం చేయకూడదు, అది గడ్డం చేసుకోకూడదు అని అంటారు. అది సైన్స్ ఏదనమాట. అది దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, ఎలా చనిపోయారో నాకు తెలుస్తుంది, అయినా కానీ అంటే దాన్ని పాటించాం ఆచారం. ఎందుకంటే నా నెక్స్ట్ తరానికి వెళ్ళాలి, ఆ తరానికి వెళ్ళాలి. రేపు పొద్దున ఇలాంటి ఒక వినాశనం అనేటువంటి జరిగిన తర్వాత అప్పుడు ఎవరైనా ఏదైనా జబ్బుతోడు చనిపోతే ఈ ఆచారం అనేటువంటిది వాళ్ళని కాపాడుతుంది. మూఢనమ్మకాలు కాదు అవి, ఆచారాలు కంటిన్యూ చేయాలి అవి. అది మనలో ఉన్న గొప్పతనం. మూఢనమ్మకం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. బాబు గోగ్నేన్ లాంటి వాళ్ళు ఈ గ్రహణం తర్వాత కొన్ని కార్యక్రమాలు పాటిస్తూ ఉంటాం, ఎక్కువగా హిందువులు శుద్ధి అంటే లేకపోతే కొన్ని చేస్తుంటాం. ఇవి ఖచ్చితంగా మూఢనమ్మకాలు, వీటిని పాటించకూడదు అని నొక్కి వక్కానించి ఎన్నో డిబేట్లు చేశాడు ఆయన. ఏం సరే మరి ఒక సైంటిస్ట్ గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటమ్మా, ఇది ప్రకృతి, ఇతను కేవలం మనిషి, కానీ మనం చుట్టూతో మనకి తెలియనటువంటి ప్రకృతి చాలా ఉంది. మనం చూడనటువంటి క్రిమికీటకాలు కావచ్చు, పక్షులు, జంతుజాలాలు, చెట్లు, ఎక్కడ దాకా ఎందుకు. ఇప్పుడు గబ్బిలాలు అనేటువంటివి ఉన్నాయి, అవి రాత్రిపూటే వస్తాయి బయటికి, చీకటి పడంగానే బయటకు వస్తాయి. ఎందుకు అని అంటే వాటికి కళ్ళు సరిగ్గా కనిపించవు, అసలు పూర్తిగా కనిపించవు అనేటువంటిది కాదు, బ్లర్గా కనిపిస్తాయి వాటికి. కానీ అవి ఉదయం పూట వచ్చినాయి అని చెప్పేసి అంటే మామూలు పక్షులు వాటి గద్దలు కానివ్వండి వాటిని తినేస్తాయి అనేటువంటి భయంతో రావు. అన్ని పక్షులు రాత్రిపూట వేటాడవు, అవి గుళ్ళకి వెళ్ళిపోతాయి, ఆ టైంలో ఇవి బయటకు వస్తాయి. అవేంటంటే అల్ట్రాసానిక్ సౌండ్ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఆ సౌండ్ మళ్ళీ తిరిగి వేరే దానికి రిఫ్లెక్ట్ అయితే తిరిగి అది ఏ ఆకారంలో ఉన్నదో అది పురుగా లేదంటే గోడ లేదంటే ఇంకోట అనేటువంటి దాని మీదే అది పంపిస్తుంది. దానిని డిపెండ్ చేసుకొని అల్ట్రాసౌండ్ అనేటువంటిది తయారు చేశారు. మళ్ళీ కిడ్నీలు రాళ్ళు ఉన్నాయా, గర్భం ఎలా ఉంది చెక్ చేసేటువంటిది చూసారు. దాన్ని చూసి వీళ్ళు తయారు చేస్తారు, వీళ్ళు కొత్త కనిపెట్టిన కాదు అది. అయితే ఇప్పుడు గ్రహణం సూర్యగ్రహణం అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా పక్షులన్నీ కూడా వెళ్ళిపోతాయి, గోళ్ళకి వెళ్ళిపోతాయి. చీకటి పడిపోయిందని చెప్పేసి గోళ్ళకి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఆ టైంలో ఈ గబ్బిలాలు అనేటువంటి బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సూర్యగ్రహణం వల్ల పట్టంగానే ఇమీడియట్గా ఈ మనం చూసే ఉంటారు, మీరు వినే ఉంటారు, పక్షులు అనేటువంటి గోళ్ళకి వెళ్ళిపోతాయి సాయంత్రం అయిపోయింది అని చెప్పేసి. ఈ గబ్బిలాలు అనేటువంటి బయటకు వచ్చేస్తాయి. అలాగనే రాత్రిపూట మాత్రమే బయట తిరిగేటువంటి కొన్ని క్రిమికీటకాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ఎంతో దూరం ప్రయాణించేస్తాయి గబ్బిలాలు వెళ్ళిపోయి. ఇప్పుడు సడన్గా మళ్ళీ సూర్యుడు వచ్చేసాడంగా అవి ఎక్కడికి వెళ్తాయి? అవి చాలా డేంజర్ అనమాట. అవి జనరల్గా ఇప్పుడు గబ్బిలం ఇంట్లో దూరిందని చెప్పేసి అంటే అపచారం అని చెప్పేసి అంటారు. ఎందుకంటే దాని మీద ఉండేటువంటి వైరస్ అనేది అంత భయంకరమైనటువంటిది అనమాట, అంత భయంకరమైనటువంటి వైరస్ అది ఇప్పుడు ఇళ్లలోకి దూరేసేస్తాయి, అవి ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే అంత దూరం మళ్ళీ వెళ్ళలేవు అవి. అంటే వన్స్ ఆ గబ్బిలాలు ఆ ఇళ్లలోకి వస్తున్నాయి అంటే కూడా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కాదమ్మా. అది మీకు లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను, అది అయాన్స్ గురించి, దీపం పెట్టడం వల్ల ఏంటనేటువంటిది. అంటే వాస్తు అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు లాస్ట్ టైం చెప్పాను, ఏదైనా ఒక గదిలో ఒక బ్రెడ్ పెట్టండి, అన్ని గదుల్లో పెట్టండి, ఏ గదిలో అయితే బ్రెడ్ కుళ్ళిపోతుందో ఆ గదిలోకి అయాన్స్ వెళ్ళటం లేదు. లేదంటే అక్కడ కిటికీ ఏదో పెట్టలేదు మీరు, అది. సో అంటే ఆ కిటికీ పెట్టడం అనేది వాస్తు అనేటువంటిది. అలాగే సేమ్ అట్లాగనే ఏంటంటే అది నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి అంటాం మనం. అంటే ఇప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రతి ఒక్కటి నెగిటివ్ అనమాట, ప్రతి ఒక్కటి కూడా. అట్లనే ఈ గబ్బిలాలు అనేటువంటివి ఎక్కడైతే వచ్చేస్తూ ఉంటుంటాయో అది ఏంటంటే అది దానివలన అక్కడ ఆరోగ్యం దెబ్బతింటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. చెప్పాను కదా, అది దానివలన చాలా దారుణాలు అనేవి జరుగుతాయి. అవి ఇంతకుముందు అంటే మొత్తం పూరీలు అనేటువంటివి ఉండేవి అనమాట. ఇవి గబ్బిలాలు వచ్చి ఎటెల్లాలో తిరిగి అది మొత్తం అంతా తిరిగి అదంతా కూడా ఒక వైరస్ అనేటువంటి దాన్ని వ్యాపింపజేసేస్తాయి. కాబట్టి అవే కాదు, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. వాటికి కరెక్ట్గా చీకటి పడిన తర్వాత బయటకు వచ్చేటువంటివి, బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వెలుగు వచ్చిన తర్వాత అంత త్వరగా బయటికి తిరిగి మళ్ళీ వాటి స్థానాలకి వెళ్ళలేక అవి అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే అన్నం మీద కానివ్వండి వీటన్నిటి పాత్రలన్నింటినీ కూడా ఇచ్చేసి తర్వాత ఇంటిని వీటి మొత్తాన్ని గుళ్ళోకి కూడా వెళ్ళిపోతాయి. మొత్తాన్ని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ తిరిగి ఇచ్చేసేవాళ్ళు. అది
అంతేగానివ్వండి అది మూఢనమ్మకం అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. అంటే అనుకోకుండా ఒకసారిగా అది చీకటి పడి మళ్ళీ అనుకోకుండా ఒకసారిగా మళ్ళీ వెలుగు వచ్చేసేసినప్పుడు ఈ నెగిటివ్ని ఇచ్చేసేటువంటివి వ్యాధులకు కారణమయ్యేటువంటివి చాలా దూరం ప్రయాణించేసేసి అవి ఇంకా అక్కడే ఉండిపోతాయి. సడన్గా వెలుగు వచ్చేసరికి అవి అక్కడే ఉండిపోవటం వలన అవి మనకి కీడు అనేటువంటివి కల్పిస్తాయి. ఓకే, రోగాలను తెప్పించడానికి కానివ్వండి ఇలాంటి వాటిని చేస్తుంది. కాబట్టి అంటే కంపల్సరీగా శుద్ధి చేసుకొనేసేసి వెళ్ళాలి. అన్నిటి మీద కూడాను గరిక అనేటువంటిది పెట్టి చేయాలి ఇలా అంటూ ఉంటారు అనమాట. సో అది మూఢనమ్మకం అనేటువంటిది కాదు. అది దీనిలో ఈ సైన్స్ ఉంది. అవును, ఆ విషయం కూడా తెలియకుండా ఎలా మాట్లాడేస్తారో అర్థం కాదు. చదువుకున్నాడు అంటారు మరి వాళ్ళు. అది కాదు సార్, అంటే ఇంత సనాతనం, ఇంత ఋషులు, ఇంత మనకి ఇంత నాలెడ్జ్ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు బైబిల్ అనేది ఎప్పుడు ఎంటర్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు తీసుకొచ్చారు దీన్ని? యాక్చువల్గా బైబుల్ అని వాళ్ళు పేరు పెట్టున్నారమ్మా, వాస్తవానికి అది భగవద్గీతే. బైబిల్ భగవద్గీతే. అది భగవద్గీతని రాయబోతూ అలా రాసుకున్నారు అంతే. అంతే, భగవద్గీతని రాయాలని వెళ్తూ అలా రాసుకున్నారు వాళ్ళు. ఏంటంటే యాక్చువల్గా ద్వాపరం అయిపోతున్న టైంలో కృష్ణ భగవానుడికి తెలుసు కలియుగంలో ఎలా ఉంటారనేటువంటిది అది. సో వాళ్ళందరికీ బోధించాడు. అర్జునుడిని అడ్డం పెట్టుకునేసి బోధ చేశాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది ఫలానా, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసేసి ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక గీత అనేటువంటి దాన్ని ప్రజలకు రాబోయేటువంటి జనరేషన్ కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి దీనిని చూసి ఇలా నడుచుకోండి అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. ఆ చెప్పినటువంటి దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి వాడు వ్యాస మహర్షి, ప్రపంచవ్యాప్తంగా. అయితే అప్పటికే మొత్తం చెప్పాను కదా, ప్రపంచం అంతా సనాతన ధర్మం ఉండేది. ప్రపంచం అంతా సనాతన ధర్మం, ఇంకా వేరే ధర్మం అనేటువంటిది లేదు. హిందూ మతం కాదు, ధర్మం, సనాతన ధర్మం అనేది ప్రపంచం అంతా ఉండేది. విగ్రహారాధన ఇవన్నీ కూడా ఉండేవి. కాకపోతే ఈ కలియుగంలో వీళ్ళ మనుషుల యొక్క క్యారెక్టర్స్ మారిపోతాయి. ప్రతిదాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఈ వేద మంత్రాలు, ఈ పఠనం, ఈ చేయటం వల్ల అనేటువంటిది ఏంటంటే బాణామతి లాంటివి కానివ్వండి, చేతబడులు లాంటివి కానివ్వండి, నరబలులు ఇవ్వటం అనేటువంటిది, జంతు బలు ఇవ్వటం అనేటువంటిది, ఇలా దుష్ట శక్తుల్ని తీసుకొని రావటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. సో అప్పుడు వ్యాసుడు వచ్చేసినప్పటికీ అంటే ప్రపంచవ్యాప్తంగా వేద అనేటువంటి దానిని, విగ్రహారాధన అనేటువంటి దాన్ని బ్యాన్ చేసేసేసాడు. ఎవరు పడితే వాళ్ళు దీన్ని చదవకూడదు, ఎవరు పడితే దీన్ని చేయకూడదు, ఎవరు కూడా ఇలాంటి రకరకాల ఇన్ని దేవతలు ఇలా పూజించకూడదు. ఒకే ఒక్కడున్నాడు పరమాత్ముడు, అది కృష్ణ భగవానుడు. ఒకే ఒక్కడున్నాడు పరమాత్ముడు, ఆ పరమాత్ముని మాత్రమే మీరు పూజించాలి. అతను ఒక్కడే ఉన్నాడు. అతని ద్వారా చెప్పబడినటువంటి వాక్యాలు మనం శ్లోకాలు అంటాం మనం, అవి అతని ద్వారా చెప్పబడినటువంటివి ఇవన్నీ. సో దీనిని మాత్రమే మీరు ఆచరించాలని భగవద్గీతనే ప్రపంచం అంతా బోధించాడు ఆయన. చివరికి భారతదేశంలో కూడాను బ్యాన్, భారతదేశంలో కూడా. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని వేదాలు చదవనిచ్చేవాళ్ళు కాదు. సో వేదం అనేటువంటిది చదవాలి అని చెప్పేసి అంటే హైలీ ట్రైన్డ్ పర్సన్ అయి ఉండాలి. అంటే మన గురుకులాల్లోకి వెళ్ళి ఋషుల ద్వారా వచ్చినటువంటి దాన్ని గురుకులాల్లో వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని, ఏ విధంగానైతే ఒక ట్రైన్డ్ పర్సన్ అయినటువంటి మిలిటరీ అతనికి గన్ను చేతిలో ఇస్తారో, అలాగే ఒక ట్రైన్డ్ పర్సన్ అయినటువంటి వ్యక్తికి మాత్రం వేదాన్ని చెప్తారు. అది ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం, మనకి ఋషి సంస్కృతి ఉంది, గురుకులాలు అనేటువంటివి ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వేదం అనేటువంటిది ఇతను స్మృతి ద్వారా వింటాడు. అప్పట్లో లిపి లేదు, వింటాడు. ఒక్క పొల్లు అంటే ఒక్క పొల్లు పోదు, సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకొక జనరేషన్కి వచ్చేసింది. స్టిల్ ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల నాటి ఉన్నటువంటివో వాటిని స్టిల్ ఇప్పటికీ కూడా గంటా పదంగా చెప్పేస్తూ ఉంటుంటారు, టక 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 మన. అంటే ఏదైతే మన వాళ్ళు వింటారో దాన్ని ఎగ్జాక్ట్గా ఒక పొల్లు పోకుండా తిరిగి నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్తారు. కానీ అక్కడ అది లేదు. వాళ్ళు అంటారు ఇది దేవుని చెప్పినటువంటిది, దేవుడు ఒక్కడే ఉన్నాడు, అతడినే మాత్రమే పూజించమని చెప్పేసారు అన్నారు, అందులో ఒక పొల్లు కూడా పోవటానికి వీలేదు, పరమాత్మ దేవుడు చెప్పిన దాంట్లో అంటారు. కాకపోతే ఏమైపోయిందంటే వాళ్ళు ఇది కర్మఫలం తీసుకోకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదమ్మా, ఫైనల్లీ ఒక మనిషి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఒక మానవ జన్మెత్తిన తర్వాత ఫైనల్ డెస్టినీ అనేటువంటిది ఏంటంటే పరమాత్ముడిలో ఐక్యం కావటం, కైవల్యం. ఈ కైవల్యం అనేటువంటిది రావాలి అని చెప్పేసి అంటే కర్మఫలం అనేటువంటిది ఉండకూడదు. ఇందాక కూడా చెప్పాను. అంటే శ్రేయాం స్వధర్మ విఘ్న పరధర్మ అనుష్ఠితాం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనం ఎటువంటి పరిస్థితుల్లో మన ధర్మం తప్పకూడదు, మన స్వధర్మం అనేటువంటి దాన్ని ఆచరిస్తూ మనం వెళ్ళాలి. అయితే ఈ స్వధర్మాన్ని ఆచరిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి కర్మలు చేస్తూ ఉంటాం.
ఆ చేస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చేటువంటి కర్మ ఫలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు సపోజ్ ఒక మిలిటరీ అతను ఉన్నాడు, ఆర్మీ అతను జీతం తీసుకుంటాడు అతను ఉద్యోగం చేస్తున్నందుకు, కానీ యుద్ధం వచ్చింది, ఎదుటివాడిని చంపాలి. అరే చంపటం పాపం కదా, మనిషిని చంపటం, అయ్యో చంపితే పాపం వచ్చిద్దేమో అంటాడు. మరి అతను చంపకపోతే దేశాన్ని ద్రోహం చేస్తున్నట్టు, ఇది పాపం అవుతుంది. సో ఇక్కడ పాపం వస్తుంది, దేశాన్ని కాపాడాను కదా నేను పుణ్యం వస్తుంది అని చెప్పేసి నేను రెండు తీసుకోకూడదు. ఒక బిళ్ళకి అచ్చుబొమ్మ ఎలాగునో మనం చేసే ప్రతిదానికి కూడా పాపము పుణ్యం అనేటువంటి కర్మఫలం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన, మీరు కర్మ చేయడం మీద అధికారం ఉంది కానీ దాని ఫలితం మీద లేదు అని, దాని ఫలం తీసుకోకూడదు. మా కర్మ ఫలగేతు బ్రూహు మాతే సంగోస్తుని కర్మ. నేను మరి అలాగని చెప్పేసి నేను కర్మఫలం తీసుకున్నప్పుడు నేను కర్మ ఎందుకు చేయాలి అని కర్మ చేయకుండా ఊరుకోకూడదు. కర్మ చేయాల్సిందేను, కర్మ సిద్ధాంతమే, అది స్వధర్మాన్ని ఆచరిస్తూ చేయండి. కర్మఫలం తీసుకున్నారంటే నా దగ్గర రాలేరు, ఎప్పటికి కూడా నా నుంచి ఎప్పుడు మీరు దూరంగా ఉంటారు అనేటువంటిది. అంటే భగవద్గీతలో అత్యంత ఇంపార్టెంట్ శ్లోకాలు అనమాట ఈ రెండు కూడా. భగవద్గీత మొత్తం మీద మిగతావన్నీ కూడాను జ్ఞానాన్ని వీటిని ఇచ్చినటువంటివి, కానీ ఈ రెండు శ్లోకాలు భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్నే చెప్పాడు. వాళ్ళు ఏంటంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళిపోయి మారిపోద్ది, మనలా కాదు. మళ్ళీ అంటే ఒక పొల్లు మిస్ అవ్వదు, అక్కడ అది లేదు. గురుకులాలు ఇలాంటివి లేవు అక్కడ. అది సో ఏమైపోయిందంటే ఫలం అని చెప్పేసి చెప్పాడు మా తాతగారు. ఫలం అంటే ఏంటి, తినేది, దాన్ని నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి. ఆ ఫలం ఏడుంది అని చెప్పేసి అంటే ఫలం ఎక్కడ నుంచి వచ్చింది, చెట్టు ఉండాలి, చెట్టు అంటే ఒక తోటలో ఉండాలి, ఒక అడవిలో ఉంటుంది. అది అప్పట్లో ఒక తోట ఒకటి ఉండేది అప్పట్లో ఒక తోట ఉండేది, ఆ తోటలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్లు వచ్చేటప్పటికన్నా మంచి చెడుని తెలియజేసింది ఆ చెట్టు. దానికి వచ్చేటువంటి ఫలాన్ని తినద్దు, తింటే నా దగ్గర మీరు రాలేరు, నా దగ్గర ఉండలేరు అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఒక పాము అనేటువంటిది వచ్చింది. ఆ పామే సాతాను ఆ పాము అనేటువంటిది. ఎందుకని చెప్పి జ్ఞానం చేశాడు ఇతనే చెప్పింది. ఆ పాము అనేటువంటి ఉంటుందని చెప్పింది కూడా ఎవరంటే మళ్ళీ వ్యాస మహర్షి చెప్పింది. అది 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 తినమని ఎప్పుడు చెప్తా ఉంటది దాన్ని. ఒక రోజు తినింది, దేవుడు బయటికి పంపించేశాడు. వీళ్ళందరూ పాపాత్ములు అయిపోయారంటే. సరే అంటే వాళ్ళ ఇది ఇప్పుడు పాము అని చెప్పేసి అంటే మళ్ళీ సాతాను ఎక్కడో ఉంటాడు అని చెప్పేసి అంటారు. సాతాను అంటే అది కాదు. జనరల్గా మన శివాలయానికి వెళ్తామమ్మా, శివలింగం పైన పాము ఇలా చుట్టుకొని ఉంటుంది. ఇది ఏంటంటే మన శరీర నిర్మాణం. అది మన యాక్చువల్గా మన శరీర నిర్మాణం ఇది అనమాట పాము. అది ఇది ఉండి మన రిబ్స్ ఇలా చుట్టుకొని ఉంటాయి కదా, మరి ఉండి చిన్న లైట్లో చిన్న వెన్నుపూస కిందకు వస్తుంది అనమాట. మన శరీరం నిర్మాణం ఎలా ఉంటుందో అదే అనమాట శివలింగము, పాము అనేటువంటిది ఉంటాం. ఆ పాము అనేటువంటిది ఇదేంటంటే మనసు అనమాట. మన మనసు చెప్తుంది, ఇది తీసుకో, ఇది చెయ్యి, ఇది చేయమాక, అదిగో పుణ్యం చేసావు తీసుకో, పాపం చేసావు తీసుకో అని చెప్పేస్తున్నాడు. కృష్ణుడు భగవద్గీత క్లియర్గా చెప్పాడు, నీ మనసే నిన్ను ప్రేరేపిస్తుంది అది తీసుకోమని చెప్పేస్తున్నాను. కాబట్టి నీ మనస్సుని నా మీద లగ్నం చేసి నిష్కామముతోటి, ఎలాంటి కోరిక అనేటువంటి అంటే పాపం రావాలా పుణ్యం రావాలా అనేటువంటి ఎలాంటి కోరిక లేకుండా నిష్కామంతో నువ్వు కర్మలను చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. నీ మనసు నేను తీసుకోమని ప్రతిదాకా ఫలం తీసుకొని ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు అది నిన్ను కంట్రోల్లో ఉంచాలంటే, దాన్ని కంట్రోల్లో ఉంచాలంటే దాన్ని నా మీద లగ్నం చేయి. నీ మనసు నా మీద లగ్నం చేసి నిష్కామం చిత్తుడు అయ్యి నువ్వు కర్మలను ఆచరించు. అప్పుడు ఆ కర్మ నిన్ను అంటుకోదు, కర్మఫలం నీకు అంటుకోదు. క్లియర్గా చెప్పాడు. అదే నేను ప్రేరేపిస్తుంది. అదే వ్యాసుడు వేరు కూడా చెప్పాడు. ఆ పాము నిన్ను ఆమెను తినమని ఫలం తీసుకో అని చెప్పింది. దాని మాటని తీసుకుంది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఆ కర్మఫలం తీసుకున్నాం అని చెప్పినట్టు భగవంతుల్లోకి ఎప్పుడు ఐక్యం కాలేం. ఇందాక చెప్పాను కదా సిద్ధాంతం, సముద్రపులో నీళ్లు తీసుకున్నటువంటిది. అది ఇవే వాళ్ళకి వాళ్ళకి చెప్పింది, అది భగవద్గీతనే. కాకపోతేనంటే వాళ్ళకి బ్యాడ్ ఏంటంటే అక్కడ వాళ్ళ గురుకులాలు అనేటువంటివి లేవు. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చేటప్పటికంటే అది మారిపోతూ చివరికి కిచిడి అయి కూర్చుంది అనమాట. అది మళ్ళీ వాళ్ళు అంటారు అసలు మాది ఒక్క పొల్లు కూడా పోదని చెప్పేసి అంటారు. ఇప్పటికే 70,000 సార్లు మార్చారు దాన్ని, బైబిల్ని 70,000 సార్లు మార్చారు. 70,000 సార్లు దాన్ని కరెక్ట్ చేశారు అనమాట. అయితేనంటే అది వాళ్ళు ఉండాలి. ఎందుకంటే అందరూ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటే కలియుగం అంతం అనేటువంటిది కాదు. ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉండాలి, ఇలాంటి వినాశం చేసేవాళ్ళు ఉండాలి. వాళ్ళ వల్లనే మళ్ళీ రేపు కలియుగం అనేటువంటి అంతం అనేటువంటిది జరిగి తీరాలి. అది 100%. సో దానికి చేసేటువంటి వాళ్ళు కూడా ఉండాలి కదమ్మా. విత్తు నాటేటువంటి వాళ్ళే కాదు, ఆ మొక్కను కొట్టేవాళ్ళు కూడా ఉండాలి కదా. సేమ్ వాళ్ళు ఆ బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్ ప్రతి కలియుగంలో వస్తూ ఉంటుంది. సో అలానే వీళ్ళకి బోధ చేసినటువంటి వాడు ఒకే ఒక్క దేవుడు, కాబట్టి మీరు ఇలా చేయడానికి వీల్లేదని చెప్పేసి చెప్పినవాడు కూడా వ్యాసుడే. కాబట్టి అది పోయి కిచిడి అయిపోయింది వాళ్ళకి. అది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న గ్రంథం అయిందన్నమాట. అది
అయితే సార్ చివరిగా అసలు శ్రీకృష్ణుడిని మంచి ఆర్కిటెక్ట్ అంటారు, సైంటిస్ట్ అంటారు. ముద్దుగా మన తెలుగు ప్రజలు లేకపోతే మాయగాడు అని పిలుచుకుంటారు. ఎందుకని ఆయన్ని ఇన్ని దీంతో నిర్వచిస్తుంటారు అసలు? అంటే నేను ఫస్ట్లో చెప్పానమ్మా, ఈ విశ్వమే తానే ఉన్నాడు, విశ్వమే తానే ఉన్నాడు, నేనే చూడు విశ్వం అని చెప్పేసి అని అర్జునుడికి చూపించాడు. ఇదే ఆ విశ్వంలో ఉన్నటువంటిదే సమస్తం అంతా కూడా. అంటే ఇప్పుడు నా శరీరంలో ఉన్నటువంటి ప్రాణము నా శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఎలాగైతే ఉన్నదో, మేము లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆ చైతన్యం ఇక్కడంతా కూడా ఉన్నది అనేటువంటిది మనం చూడొచ్చు అని చెప్పేసి కూడా చెప్పాను, ఆ చైతన్యాన్ని. అలానే కృష్ణుడి యొక్క ప్రాణమే ఆ చైతన్యం, అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రాణమే ఆ చైతన్యం అనేటువంటిది. అలాగనే ఆయన డార్క్ మ్యాటర్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ ఒక గ్రహంగాను మళ్ళీ ఒక నక్షత్రంగాను మార్చేశారు. ఆర్కిటెక్టర్ అతనికి తెలియనటువంటి ఆర్ట్ అనేటువంటిది ఇంకెక్కడ కూడా లేదు. మనం ఏదో అనుకుంటాం. నాకు రామచంద్ర మిషన్లో తెలిసినటువంటి ఒక రహస్యం ఏంటంటే, జనరల్గా మనం అనుకుంటే ఏదో ఆలోచిస్తూ ఉంటాం, నేను ఆలోచించాను అబ్బా నాకు వచ్చింది ఆలోచన అంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే ఇది మన ఆలోచన కాదు. ఏ విధంగా అయితే గూగుల్ ఉంది, గూగుల్లో మనం సెర్చ్ చేస్తాం, మనం సెర్చ్ చేస్తే అది ఫలానా ఆన్సర్ అనేటువంటిది ఇచ్చేస్తుంది. అంటే ఎవరో దాన్ని ఆల్రెడీ అక్కడ భద్రపరిచి ఉంచారు. దానిని 4G అయితే ఒక స్పీడ్ తోటి, 5G అయితే ఒక స్పీడ్ తోటి తీసుకొస్తుంది. రేపు 6G అయితే ఇంకెంత స్పీడ్ తోటి వచ్చిందో తెలియదు. సేమ్ అట్లానే ఈ విశ్వంలో కూడాను ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐడియాస్ అన్ని కూడా భద్రపరుచున్నాయి, మనము ఆలోచించినప్పుడు మనం సెర్చ్ అనేటువంటిది వెళ్తుంది ఈ ప్రపంచంలో. అది ఐడియాస్ ఉండేటువంటి ప్రపంచం అంటారు. అంటే వీళ్ళు ఇప్పుడున్న ఈ సైన్స్ వాళ్ళు దాన్ని అంతగా యాక్సెప్ట్ చేయరు అనేటువంటిది. కానీ యాక్చువల్గా అంటే మనిషే గొప్పవాడు కాదు, పరమాత్ముడు ఇంకా గొప్పవాడు. ఐడియాస్ ఉండేటువంటి ప్రపంచంలోకి మన మైండ్ అనేటువంటిది వెళ్ళి సర్చింగ్ చేసి తీసుకొస్తుంది. అయితే దాని స్పీడ్ అనేటువంటిది అంటే నువ్వు 4G 5G 6G 7G అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. అదే మనకు వస్తుంది తప్పితే వేరే కాదు. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక సెటప్ చేసి ఉంచినటువంటి వాడు పరమాత్ముడే. సో మరి ఇప్పుడు అతను 64 కళలు అనేటువంటివి కూడా తీసుకొచ్చింది కూడా అతనే. 64 కళల్లో కూడా అతను ఉంటాడు, 64 కళలు కూడా ఆయనకి తెలుసు. ఇక మాయగాడు అనేటువంటిది అంటే అది మన ముద్దు పేరు అన్నమాట. అది ఆయన అంటే ఇక్కడ ఉన్నట్టు ఉంటాడు, ఉన్నాడు. నేను మాయా అని చెప్పేసి అనేటువంటి దాన్ని కూడా ఒకసారి అర్థం చెప్పాను అన్నది. ఉంటుంది కానీ ఉండదు, దాని మాయ. అలాగనే ఆయన ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నాడు కానీ లేడు, టచ్ చేసి ఎక్కడ కూడా లేడు కానీ ఉన్నాడు. సో అటువంటి దానిని ఎవరైతే ఏమంటారు చూసి అనుభవించి అతని మాయని అనుభవించి ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ముద్దు పేరు అది. అతను అంత ఆర్కిటెక్టర్ కాబట్టేసేసే ఒక సముద్రం లోపల ఒక నగరాన్ని కట్టగలిగాడు ఆయన. ద్వారక అనేటువంటి నగరాన్ని కట్టగలిగాడు. అక్కడ ఉన్నటువంటి కళలు ఇప్పటిదాకా ఎవరు చూసింది లేదు, అలాంటి కళలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేవు. ద్వారక మునిగిపోయింది అంటారు కదా సార్. అంటే సముద్రంలో కట్టడం అని అన్నారు. అవును, అది అర్థం కాలేదు నాకు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన హీఈస్ ఎ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ద యూనివర్స్. అతను కంట్రోల్ చేయగలిగాడు కాబట్టేసేసి, అతను సముద్రాన్ని కంట్రోల్ చేయగలిగాడు కాబట్టేసేసి సముద్రంలో కట్టగలిగాడు దాన్ని. అదే కదమ్మది. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, నేను మన దగ్గర ఉన్నటువంటి విద్యలు సిద్ధి అని అంటాం. ఉన్నట్టుండి చీమంత అయిపోతాడు, ఉన్నట్టుండి మహాకాయం అనేటువంటి తీసుకొచ్చేయచ్చు, ఉన్నట్టుండి పేపర్ వెయిట్ అయిపోతారు, ఉన్నట్టుండి ప్రతిదాన్ని స్తంభింపజేసేయగలుగుతారు. ఇప్పుడు పతంజలి యోగంలో 7వ స్టేజ్కి వెళ్ళారు అని చెప్పేసి అంటే హీఈస్ ఈక్వల్ టు గాడ్. అతను ఏమైనా చేయగలడు. జనకుడు వచ్చేసినప్పటికీ అప్పట్లో 5th స్టేజ్కి వెళ్ళాడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. పతంజలి యోగంలోనే 5th స్టేజ్కి వెళ్ళినటువంటి వాడు. అలాంటిది 7th స్టేజ్కి వెళ్ళటం అని చెప్పేసి అంటే అతను దేన్ని ఏమైనా చేయగలుగుతాడు. అది మనం ఊహించలేం. నాకు తెలిసి ఎవరో ఒక అతను వెళ్ళాడు అనేటువంటిది విన్నాను నర్సరావుపేట ఏరియాలో. అయితేనంటే అతను దాన్ని దుర్వినియోగం చేశాడు అనేటువంటిది. ఆడపిల్లల్ని చేయడము ఇలాగా, అంటే ఏమైనా చేయొచ్చు వాళ్ళు. మామూలుగా 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళితేనే వాళ్ళు నీళ్ళ మీద నడుస్తారు. నీళ్ళ మీద నడుస్తారు, ఇక్కడ మాయమైపోయి ఇంకో దగ్గరికి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ప్రపంచంలో ఎవరితోడైనా మాట్లాడచ్చు వితౌట్ ఫోన్. ప్రపంచంలో ఎవరితోనైనా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు టెలిఫోన్లని అదని ఇదని తీసుకొచ్చారు అన్నది.
అయ్యా అలాంటి విద్యలు ఉన్నాయి మన దగ్గర. సేమ్ మరి వాటన్నిటికీ ఆ విద్యలన్నిటికీ కారణభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఇంకా అతన్ని మించినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు ఉంటారమ్మా? ఆయనే పరంధాముడు, పరమాత్ముడు, సమస్తం పరబ్రహ్మ, సమస్తం ఆయనే అన్నమాట. అది ఆల్ రైట్ సార్. అంటే ఈ పాడ్కాస్ట్ అంతా, మన ఈ ఇంటర్వ్యూ అంతా కూడా సైన్స్ రిలేటెడ్గా మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్, మూఢనమ్మకాలని ఇప్పటి వరకు అనుకుంటున్న వాటన్నిటికీ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీతో ఓన్లీ మహాభారతం, దానికి సంబంధించిన సైన్స్ రిలేటెడ్ అంశాలను మాత్రమే చర్చిస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే.